నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ఈరోజు ఏ టాపిక్ గురించి మెయిన్ గా డిస్కస్ చేయబోతున్నాం గురుగారు? ఈరోజు జూమ్ మీటింగ్ ద్వారా మన దగ్గర ఆడియో క్లాసెస్ ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీని నేర్చుకుంటున్నటువంటి వారికి ప్రత్యేకంగా తెలియజేసే విషయం ఏమిటంటే, చెప్పండి. ఈరోజు ఇంతకుముందు మనము చర్చిస్తూ వచ్చాము. అవి ముఖ్యంగా కరుంబు అనే సాఫ్ట్వేర్ ద్వారా కొన్ని విషయాల్ని మనం తెలుసుకున్నాము. దాంట్లో ఇంకేమైనా మీరు చేసిన ప్రాక్టీస్ ద్వారా మీరు పొందినటువంటి అనుభవాల్ని మాకు తెలియజేయచ్చు. అయితే ఈరోజు పర్టికులర్ గా ఒక లగ్నాన్ని బేస్ చేసుకొని మనము ఈరోజు చర్చించిపోతున్నాము. మేము ఎన్నుకున్నటువంటి లగ్నం ఏమిటంటే మకర లగ్నం. ఈ మకర లగ్నానికి మిగిలిన లగ్నాలకి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఈరోజు చాలా డీప్ గా చర్చించబోతున్నాం. ఒకవేళ మన జూమ్ మీటింగ్ లో ఎవరైనా కానీ మకర లగ్నానికి కానీ మకర రాశికి చెందినటువంటి వారు ఉన్నా, లేదా ఏ లగ్నానికి చెందినటువంటి వారుగా ఉన్నా కానీ, ఈ మకరము అనేది ఆ లగ్నాలపై ఎలాంటి ప్రభావాలని చూపిస్తుంది అన్న అంశాలని మనం కూలంకషంగా చర్చించబోతున్నాం. అయితే అంతకు మునుపు కొంతమంది మన దగ్గర నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు కొన్ని క్వశ్చన్స్ ని మనకు వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తుంటారు. కానీ వారి యొక్క పోకడ చూస్తే ఇంకా కూడాను మన యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధమైనటువంటి విషయాల్ని డైజెస్ట్ చేసుకోకపోగా ఇంకా కూడాను అనవసరమైనటువంటి విషయాలను చెప్పే ట్రెడిషన్ ద్వారానే వారి జాతకాలను పరిశీలిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు ఒక కస్టమర్ స్థాయి నుండి బయటకు వచ్చి ఇప్పుడు మీరు ఒక జ్యోతిష్యులుగా ఎదగడం జరిగింది. అయితే దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా ప్రబలమైనటువంటి పేరు ప్రఖ్యాతులను పొందింది, ఎలాంటి సమస్యనైనా కానీ సునాయాసంగా జాతక పరిశీలన చేసి నిర్ధారణ చేయగలము అన్న దానికి నాకు వచ్చినటువంటి ఒక అనుభవము. దాదాపు ఒక 15 రోజుల క్రితము, మీకు తెలుసుంటుంది, ఇది మీరు ఇంటర్నెట్ లో కూడాను సెర్చ్ చేయొచ్చు. బెంగళూరు వెంకటరామన్, అంటే బివి రామన్ అంటారు ఆయన్ని. ఆయన ప్రముఖ జ్యోతిష్యుడు. వాళ్ళ యొక్క కూతురు కూడాను ఇప్పుడు ఆ యొక్క బివి రామన్ మెగాజైన్ ని రన్ చేస్తుంది. ఈ మెగాజైన్ అనేది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధమైనటువంటి ఒక మెగాజైన్. అవును గురువు గారు. అయితే ఇక్కడ ఆమె పేరు ఏమిటంటే గాయత్రి దేవి ఎస్. వాసుదేవన్ ఆమె పేరు కూడాను. అయితే ఇక్కడ సంఘటన, ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, దీనిని ఆ బివి రామన్ అనే ప్రముఖ జ్యోతిష్యుడు ఆ మెగాజైన్ లో పనిచేశారు, ఆయన కాలం చేశారు. బివి రామన్ సాఫ్ట్వేర్ కూడా ఉంది, మీకు తెలుసుంటుంది. అయితే ఆ యొక్క సంస్థకి అధినేత ఎవరంటే కేశవన్ గారు. అయితే ఇది ముంబై నుండి వచ్చిన సమాచారం. ఒక అతను నాకు ఫోన్ చేశారు. అతని పేరు నేను ఇక్కడ ప్రస్తావించడం లేదు. గురుగారు, నేను దాదాపు 40 సంవత్సరాల నుండి అన్వేషణ చేస్తున్నాను జ్యోతిష్ శాస్త్రం పట్ల. మీ వీడియోలు చూశాను. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పూర్వ కర్మను అనుసరించి మనం ఏ విధంగా కనుగొనొచ్చు అనేసి తెలిసింది. అయితే నేను ఒక ఎంప్లాయీగా ఉండి రిటైర్ అయినాను. నాకు ఇప్పుడు 84 సంవత్సరాలు. నాకు కేశవన్ గారు పరిచయం అయినారు. ఎలా పరిచయం అయినారంటే, ఆయన మెగాజైన్ చూసి నేను ఆ రోజుల్లో ఒక లెటర్ రాశాను. ఆ లెటర్ ని పొందినటువంటి కేశవన్ గారు, నేను ఇలాగా ముంబైకి వస్తున్నాను, నీవు నన్ను కలవచ్చు, పలానా ట్రైన్ లో వస్తున్నాను అని ఆయనకి లెటర్ రాయడం జరిగింది. గురుగారు, మిమ్మల్ని నేను ఎలా గుర్తించగలను అంటే, అతను అన్నాడట, నీవు పూర్వ జన్మలో
నాకు కనిష్ట సోదరుడివి, కనుకే నువ్వు నాకు కనెక్ట్ అయినావు. ఆ విషయం నాకు తెలుసు. నీవు నేను చెప్పిన చోటికి రా, నేను ఇలాగా వైట్ షర్ట్ కుర్తా వేసుకుని ఉంటాను. నన్ను చూసిన వెంటనే నువ్వు కనుగొనకపోయినా కానీ నేను నిన్నైతే కనుక్కుంటాను అని చెప్పడం జరిగింది. అదే విధంగానే ఆ సంఘటన జరిగింది. అతను కనుగొన్నారు, వచ్చారు. అతనికి అనేక విధాలుగా సహాయ సహకారాలను అందించారు. జ్యోతిష్ శాస్త్ర పరంగా అతని ఉన్నతికి సహాయం చేశారు, ముంబైకి చెందినటువంటి వ్యక్తికి. ఆ తర్వాత కేశవన్ గారు చనిపోవడం జరిగింది. బివి రామన్ గారు కూడా చనిపోవడం జరిగింది. గాయత్రి మేడం గారిని కూడాను ఇతను అడిగారు, ఏ విధంగా కేశవన్ గారికి నేను సోదరుని అవుతాను అని అడగ్గా, మాకు సంబంధం లేదండి, నాకు అంత పరిజ్ఞానం లేదు, మీరు చెప్తున్నది పూర్వజన్మ సంబంధమైనదిగా ఉంది, దీనికి నాకు అర్థం కావట్లేదు, మా ట్రెడిషన్ అస్ట్రాలజీ అంత డీప్ గా మేము చూడమని చెప్పడం. మనలాగా చాలా మంది ప్రముఖ పండితుల్ని, విద్వాన్లని, జ్యోతిష్య నిపుణులు కూడా కలవడం జరిగింది అతను. చివరికి డిఎన్ఏ ఆస్ట్రాలజర్ గా నేను అతనికి తటస్థపడడం, నన్ను అతను ఫోన్ ద్వారా కలవడం జరిగింది. నేను అప్పటికి నిమిషం కూడా టైం తీసుకోకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో దానికి కావలసినటువంటి సమాధానాన్ని చెప్పాను. ఈ సమాధానాన్ని కావాలంటే మీకు ఏదో ఒక రోజు బోర్డు ద్వారా కూడాను ఏ విధంగా కేశవన్ గారికి ప్రముఖ మెగజైన్ ఓనర్ అయిన బివి రామన్ కు సంబంధించినటువంటి ఆస్ట్రాలజర్ కి అతను పనిచ్చిన అతను, ఇప్పుడు కూడా ఉంది ఆ మెగాజైన్, కావాలంటే నెట్ లో కొట్టండి వస్తుంది, కేశవన్ గారని వస్తుంది. అలాగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఇంత ప్రముఖంగా మనం ఏ విషయాన్నైనా కానీ బయటికి తీయడానికి అవకాశం ఉన్నప్పుడు మన దగ్గర నేర్చుకుంటున్నటువంటి వారు వేసే క్వశ్చన్లు ఎలా ఉన్నాయంటే, ఇంకా కూడాను ట్రెడిషనల్ కి సంబంధమైన పరంగానే అడుగుతుండడం అనేది ఒక విచారకరమైనటువంటి సంఘటన. ఆ జ్ఞాన్, ఇప్పుడు మీరు క్వశ్చన్స్ వేయొచ్చు ఏమైనా అవకాశం ఉంటే, లేదంటే మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఓకే గురువు గారు, మీకు ఎవరికన్నా డౌట్స్ ఉంటే గురువు గారిని క్వశ్చన్స్ అడగచ్చు. వాట్సాప్ కాల్ చేస్తా అన్నారు నాకు. వీళ్ళే అయి ఉంటారు నాకు తెలిసి. సరే, మీకు ఓకే ఏమైనా డౌట్స్ నుంచి అడగండి, మనం డిస్కస్ చేద్దాం. ఈ గురువు గారు ఇప్పుడు మ్యూజిక్ సింగర్స్ ఉంటారు కదా గురువు గారు, సింగర్, అవును, వాళ్ళకి ఏ కర్మ ఉంటుంది గురువు గారు? కుజకర్మ, గురుకర్మ. కుజకర్మ, గురుకర్మ. ఆ శుక్రకర్మ ఉంటేనే సినిమాలో కానీ లేకపోతే ఇతర ఇతర ప్లేసుల్లో ఆర్కెస్ట్రా అంటారు కదా, ఇలాంటి వాటిలో వెళ్తారు. గురుకర్మ, శుక్రకర్మ, కుజకర్మ, ఈ మూడు కర్మ రిజిస్టర్లు ఉండాలి. సంగీతం అంటే ఇక్కడ ఓన్లీ మనం సంగీతం అంటే మ్యూజిక్కే కాదు, కొద్ది కోరస్ కానీ లేకపోతే ఆ సంగీత పరిజ్ఞానంతో పాటు పాటను పాడగలిగే శక్తి కూడా కావాలి కాబట్టి గురుకర్మను మనం యాడ్ చేసాము. సంగీతానికి కుజకర్మ ఎక్కువగా తీసుకుంటారు. అయితే అది ఎంటర్టైన్మెంట్ కి సంబంధమైంది కాబట్టి అక్కడ శుక్రకర్మ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఆ యొక్క కుజకర్మ, గురుకర్మ, శుక్రకర్మ, ఈ మూడు విషయాల్ని మనము 6-10తో కాంబినేషన్ తీసుకొని కానీ చూడగలిగితే, ఎవరికైనా కానీ ఇలాంటి సంఘటనలు వాళ్ళ జీవితంలో జరుగుతుంటే ఇలాంటి కాంబినేషన్ అయితే ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ప్రముఖ సంగీత విద్వాంసులు కానీ, ఇళయరాజా కానీ, బాలసుబ్రహ్మణ్యం, అతను కూడా సంగీతం ఉంటుంది, అతనికి సింగర్ కూడా అయినాడు కాబట్టి, ఏఆర్ రహమాన్ గాని, ఇలాంటి ప్రముఖ పేర్లు చాలా ఉన్నాయి. వాళ్ళ యొక్క జాతకాలను మనము పరిశీలించగలిగినప్పుడు ఈ యొక్క కుజకర్మ కంపల్సరీ ఉండాల్సిందే. అలాగే దాంతోపాటు వాళ్ళే ఒకవేళ కొన్ని చోట్ల పాడడం అనేది కలుగుతుంది, అప్పుడు వాళ్ళకి గురుకర్మ కూడాను యాడ్ అవుతుంది. అది వాళ్ళ సినీ ఫీల్డ్ లో కానీ లేదా టీవీ సీరియల్స్ లో కావచ్చు, లేకపోతే ఒక స్టేజ్ మీద ఆర్కెస్ట్రా ఇలాంటి వాటిలో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు శుక్రకర్మ కంపల్సరీ యాడ్ అవుతుంది. ఓకే గురు, అంటే సింగర్స్ కి అదే విధంగా ఇది ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు కదా గురువు గారు, వాళ్ళకి కూడా అదే ఇన్స్ట్రుమెంట్స్ అందరికి అదే. ఇన్స్ట్రుమెంట్ అంటేనే కుజుడు, సంగీత ఇన్స్ట్రుమెంట్ కిందకి కుజుడు అనే గ్రహం అనేది కంపల్సరీగా యాడ్ అయిపోతుంది. వీళ్ళెవరో చాట్ లో మెసేజ్ పెట్టారు గురువు గారు, ఏమనేసి అంటే, నిమిషం,
ఎంటర్టైన్మెంట్ కి బుధ కర్మ ఎంటర్టైన్మెంట్ కి బుధ కర్మ కూడా కావాలి కదా అని పెట్టారు గురువుగారు. ఎందుకు ఎంటర్టైన్మెంట్ కి బుధ కర్మ? ఏమో ఎస్ఎన్ ఏ బాబు విషయంలో అనేవారు. పర్టికులర్ గా దేనికంటే చెప్తే నేను చెప్తా. ఎంటర్టైన్మెంట్ కి బుధ కర్మ ఎలా? మీడియాకి అది మీడియా ఓకే, ప్రింటింగ్ ప్రెస్, డైరెక్షన్, సింగర్స్ అని పెట్టారు. ప్రింటింగ్ ప్రెస్. సింగర్స్ కి అయితే లేదు. ఎస్ఎన్ బాబు సింగర్స్ గారు కి మైల్డ్ గా మీ ఆడియో ఆన్ కనబడుతుంది, కానీ చేసుకుని పెద్దగా అడగండి డైరెక్ట్ గా గురువు ఎక్కువగా గారు. రోల్ అయితే ఉండదు. ఈయన చూసేసి అందరూ మెసేజ్లు పెట్టేస్తారు ఇంకా. ఆడియో ఆన్ చేసుకొని అంతే కదా. అడగండి. అంతే అంతే గురువు గారు. ఉమ్, చెప్పండి. జై గురుదత్త. నమస్తే, చెప్పండి. గురుగారు, ఇప్పుడు ఏదైనా విద్యలో రాణించాలంటే మీ యొక్క ప్రీవియస్ క్లాసెస్ లో బుధకర్మ కూడా ఉండాలి అన్నారు. సింగర్స్ అనేది కూడా బుధకర్మని ఉండాలి. సూచిస్తుంది కదా. బుధకర్మ ఉండాలి. విద్య అనేది ఏమిటంటే, ఇప్పుడు బుధుడు రైటింగ్ స్కిల్, రైటింగ్ కానీ టాకేటివ్నెస్ కానీ వీటన్నిటికీ యూజ్ చేస్తారు. బుధుడు అనేది మైల్డ్ గా ఉంటుంది. బుధుడు కంపల్సరీగా ఉంటారు, కాకపోతే మనం దాన్ని మెయిన్ చేయలేం, మెయిన్ గా దాన్ని చేయలేం. ఇప్పుడు ఓకే సార్. ఒకటి బాగా గమనించండి, బుధుడు, గురువు, శుక్రుడు, కుజుడు ఈ నలుగురే ఉండి వాళ్ళ కర్మలు కలిగి ఉండి వాళ్ళు కానీ ఒక సంగీతము అనే దాని మీద బుధుడు అనేది కామన్ కదా అందరికి, ఏ విద్యకైనా అవును సార్. కామన్ కదా. కాబట్టి అవును కామన్ గా తీసుకునేదాన్ని మనం పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బుధుడు అనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అంటేనే బుధుడు ఉంటేనే మాట్లాడగలం, కమ్యూనికేషన్ అతను. ఓకే సార్. కాబట్టి బుధుడు అనేది ఉంటుంది, కానీ దాన్ని మనం పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం అంటే లేదు. అది రోల్ ప్లే అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఓకే గురుగారు, థ్యాంక్ యూ. నెక్స్ట్. ఇంకా విన్నారు కదా, ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా? సరే, ఓకే. మీరు సాఫ్ట్వేర్ కంటిన్యూషన్ ఏదో చెప్తా ఉన్నారండి. సాఫ్ట్వేర్ కంటిన్యూషన్ కంటిన్యూషన్ అడగాల. అదే గురువు గారు ఫస్ట్ లో అడిగారు. లాస్ట్ టైము మనము చెప్పిన విషయాల మీద మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే క్వశ్చన్స్ వస్తాయి. ప్రాక్టీస్ లేకుండా ఉంటే మీరు సైలెంట్ గా వచ్చి కూర్చోవలసిందే. మీరు నేను చెప్పిన సబ్జెక్ట్ ని కానీ మనము డిస్కస్ చేసే విషయాల్లో కానీ శ్రద్ధ ఉండి వాటి పట్ల మీకు ప్రాక్టీస్ గాని ఉంటే మీరు ఫర్దర్ క్వశ్చన్స్ ని క్రియేట్ చేసుకుంటూ అడుగుతారు. కానీ అది మీలో కనబట్టలేదు. ఆ యాంగ్జైటీనెస్ కానీ ఆ ఎంతజాయిజం అనేది మీలో కనబట్టలేదు. ఎంతసేపైనా వేరే వాళ్ళు మాట్లాడితే లేదా వేరే వాళ్ళు కనుగొన్నటువంటి విషయాల్ని మీకు ఇస్తే దానిని ప్రాక్టీస్ చేసి ఉపయోగించుకోవడం వరకే ఉన్నారు, కానీ మీకంటూ సొంత ఆలోచనలు మీలో కలిగి కొద్దిగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలు రావటం లేదు. అది ప్రాక్టీస్ లో వస్తుంది. అందుకని ఇప్పుడు మీరు లాస్ట్ టైం విన్నారు, ఏమి విన్నారంటే వెరీ స్ట్రాంగ్ కర్మ గురించి విన్నారు. దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉండి మీరు ఏదైనా జాతకాన్ని అందులో అప్లై చేసి చూసి ఒకవేళ ఆ అప్లై చేసిన దాంట్లో మీకు ఏమైనా అర్థం కాకుండా ఉంటే క్వశ్చన్స్ వేయండి అని అడిగాను. మీరు సైలెంట్ గా ఉన్నారంటే మీకు అందరికీ అర్థమైనట్లుగా నేను భావిస్తున్నాను. నమస్కారం గురువు గారు. రాలేదు వాటి మీద. ఆ కంటిన్యూషన్ ఇంకా ఉంది కావాలా అనుకుంటున్నా అంతే. మీరు కంటిన్యూషన్ ఉంటుంది, కానీ నేను మొదటి దాంట్లోనే అన్ని విషయాలని కోడీకరించి చెప్పేశాను. మీరు ఒకసారి చార్ట్ ఓపెన్ చేసుకుని రెండో దానికి, మూడో దానికి, నాలుగో దానికి కనెక్టివిటీని చూసి అడగాల. అడిగితే చెప్తా. నెక్స్ట్ క్లాస్ లో ఇది నేను చెప్పేదేనండి. నేను వాంటెడ్ గా నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కరుంబు అనే సాఫ్ట్వేర్ మీకు ఇచ్చేసినప్పుడు నేను చెప్పిన థియరిటికల్ విషయాలన్నింటినీ చదువుకొని దాన్ని అర్థం చేసుకుని దాన్ని అందులోకి అప్లై చేసి చూసుకోవాల్సిన పని మీది. నేను ఆ చార్ట్ తీసుకొని ఇది ఇక్కడ ఉంది అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు జస్ట్ ఒక మహిళ అడిగినారు, స్టూడెంట్, ఇలాగ మాకు అర్థం కావట్లేదండి, అది ఓపెన్ కావటమే లేదని అన్నప్పుడు, సరే ఇలా ఓపెన్ చేసుకోండి, ఇలా ఉంటుంది, వెరీ స్ట్రాంగ్ కర్మ, మళ్ళీ స్ట్రాంగ్ కర్మ, మీడియం కర్మ, లో కర్మ, ఇలాగా డిగ్రీ వైజ్ గా 0 to 5 డిగ్రీకి ఎలా ఉంటుంది, 10 డిగ్రీ డిఫరెన్స్ ఉంటే కంజంక్షన్ మధ్య ఎలా ఉంటుంది, తర్వాత వచ్చి ఆ గ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీ, ఇలాంటి మన 7 టైప్స్ కు మీకు చార్ట్ ఇచ్చినప్పుడు
మీ వంతుగా నేను ఇచ్చినటువంటి సమాచారాన్ని అందులో అప్లై చేసి చూసి మనం జూమ్ మీటింగ్ స్టార్ట్ అయిన వెంటనే టకటకటకమనేసి మీరు అడిగి ఉండాలి. మీరు అడగలేదంటే మీరు ప్రాక్టీస్ చేయలేదని అర్థం. ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్స్ అడగండి, చెప్తాను. ప్రీవియస్ నెక్స్ట్ క్లాస్ కి అడగండి. వచ్చి ప్రీవియస్ క్లాస్ కి వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేశారా సాఫ్ట్వేర్ లో? నో ఆన్సర్. కొంచెం కష్టంగా ఉందండి చేయడం, టైం తీసుకుంటుంది. టైం తీసుకుని చేయాలి. ఎందుకంటే మీరు ఎంతసేపైనా మామూలు సాఫ్ట్వేర్లోకి వెళ్ళి చూడడం వల్ల మీకు అంత త్వరగా క్విక్గా మీకు చెప్పలేరు. ఇది ప్రాక్టీస్ చేస్తే ఒక చార్ట్ పక్కన రాసుకోవాలి, దాని మీద పెట్టకూడదు. ఒక డేట్ ఆఫ్ బర్త్ డేటా అప్లై చేసిన తర్వాత స్ట్రాంగ్ కర్మకు సంబంధించినటువంటి చార్ట్ వచ్చినప్పుడు ఒక పేపర్ మీద రాసుకోవాలి. దానికి సంబంధించిన వెరీ స్ట్రాంగ్ కర్మ అయిన తర్వాత స్ట్రాంగ్ కర్మ రాసుకోవాలి. మీరు ఒకేసారి సాఫ్ట్వేర్లో అంటే సెల్ ఫోన్లోనో సిస్టంలోనో పెట్టుకొని అన్నిటినీ చూడడానికి అది సరైన ప్రాక్టీస్ కాదు. ఒక చార్ట్ని తీసుకోవాలి, వెరీ స్ట్రాంగ్ కర్మ ఎలాగ కనెక్ట్ అయింది అనేది పరిశీలించిన తర్వాత ఓకే ఇది ఇలాంటివి మనం ఏది ఇచ్చినా మనం చేయగలము అనేది ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత స్ట్రాంగ్ చార్ట్ ఉంటుంది, దానిని ఇంకొక పేపర్లో రాసుకోవాలి. ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఒకేసారి అన్ని చేయలేరు మీరు. సరే, కాకపోతే మీరు చెప్పగలము సార్ అంటే నెక్స్ట్ మన టైం సాఫ్ట్వేర్ రెడీగా ఉంటాం సరే సార్ నెక్స్ట్ టైం రెడీగా ఉంటాం. 1 మంత్ టైం ఇచ్చినాం దాదాపు, కానీ మీరు ఎవరు కానీ చలనమే లేదు. మీరు ఏం చేయాలి? మీకు సబ్జెక్ట్ కొద్దిగా డిఫికల్ట్ అని తెలుసు మీకు. పెద్ద ఇప్పుడు ఎన్ఆర్ఐలు అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మనకి నేర్చుకోవడానికి. వాళ్ళకి అలాగా ఎన్నో శాస్త్రాలు చూసేసామండి, కానీ ఇందులో ఉన్నటువంటి పర్టికులర్స్ ఏ దాంట్లో లేదు అనేసి వాళ్ళు నిజంగా అడ్మైర్ చేస్తున్నారు. మీకు అవకాశం ఉంది, సమయం ఉన్నప్పుడంతా కూడాను ఒక డైజెస్ట్ చేసుకునే విధంగా ఇదే తపనతో చేయగలిగితే మీరు మంచి ఎక్స్పర్ట్స్ అవుతారని భావిస్తున్నాను. సరే, ఈరోజు మీరు సమయాన్ని యూజ్ చేసుకోండి. సమయం అయిపోతూనే ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు, లేదంటే నేను మకర లగ్నం అనే టాపిక్ మీద ఈరోజు చెప్తాను. ఈరోజు నేను మచ్చుకు మాత్రమే మకర లగ్నాన్ని తీసుకున్నాను. నెక్స్ట్ టైంకి వచ్చినప్పుడు మీరే ఒక లగ్నం చెప్పాలి. ఈ లగ్నాన్ని బేస్ చేసుకుని మిగిలిన లగ్నాలతో ఏ విధంగా మనం కంపేర్ చేయొచ్చు అని అడగాలి. అయితే ఈ విషయాల్ని నేను ఆల్రెడీ వీడియోల ద్వారా కానీ మనకు ఉన్నటువంటి సిలబస్లో ఆడియోల ద్వారా కానీ చెప్పేస్తాను, కానీ మళ్ళీ దీన్ని రివైజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనము చదవడం కంటే రాయడం కంటే చూడడము, చెప్పడము, ఇలాంటి వాటికి ఒకదానికంటే ఒకటి ఎక్కువగా వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఎదురెదురుపడి మనం మాట్లాడుతున్నాం కాబట్టి గుర్తుంటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాం. అయితే చెప్పేసిన విషయాలే ఇవన్నీ. కాబట్టి ఏమైనా అడిగితే అడగండి, జ్ఞాన్ ఏమైనా ఉంటే అడగండి, లేదంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరైనా సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి మీకు ఏదైనా డౌట్ రైజ్ అయ్యి ఉంటే ఆ డౌట్ ని అడగచ్చు. లేదు గురువు గారు ఇప్పుడు చెప్పారు కదా మకర లగ్నం గురించి ఆల్రెడీ చెప్పేశాను అనేసి, అది కూడా విని ఎవరికన్నా అర్థం కాకపోతే డౌట్ అడగండి. ఇంతకు ముందు చెప్పింది వినిన వాళ్ళు. చెప్పండి. చెప్పండి. గురువు గారు మీరు చెప్పినట్టుగా నేను సాఫ్ట్వేర్ యూజ్ చేశాను. యూజ్ చేస్తే అందులోని స్ట్రాంగ్ టర్మ్ అనేది మాత్రం చాలా చక్కగా చెప్పారండి. స్ట్రాంగ్ టర్మ్ అనేది భావాన్ని బట్టి ఇచ్చారండి. ఏం సరిగా వినపట్లేదండి, మీ ఆడియో క్లియర్ గా లేదండి, వెనకాల డిస్టర్బెన్స్ ఉంది. హలో, చెప్పండి. ఇప్పుడు చెప్పండి గురువు గారు, ఇప్పుడు వినపడుతుందండి? ఇప్పుడు మీరు ఇచ్చిన సాఫ్ట్వేర్ ప్రకారంగా నేను చూశానండి. చూస్తే అందులోని స్ట్రాంగ్ కర్మ అనేది మాత్రం భావాలను బట్టి ఇచ్చారండి. చాలా చక్కగా ఉందండి. భావాలను బట్టి ఏంటంటే ద్వితీయానికి గురు కర్మని, తృతీయానికి శుక్రకర్మని, చతుర్థానికి బుధకర్మని చాలా చక్కగా ఇచ్చారు. అది చాలా అంత ఎవరికైనా అర్థమైపోతుంది. మనం చెప్పేసుకున్నాం కాబట్టి అది కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక లగ్నం నుండి ఇప్పుడు మనం వెరీ స్ట్రాంగ్ కర్మ ఎలాగే చేసాము, తర్వాత నెక్స్ట్ చార్ట్కి వెళ్ళినప్పుడు రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము,
లగ్నాధిపతి అవునండి. పడిన నక్షత్రం ఏ విధంగా చేంజ్ అవుతుంది, వాటిని మీరు పరిశీలన చేయాలి. చేయండి, నెక్స్ట్ టైం అడగండి, చెప్తాను. సరేనా? అలాగే గురుగారు. ఓకే. థ్యాంక్ యూ గురుగారు. నెక్స్ట్. కాదండి, ఇంతకు ముందు క్లాస్ అటెండ్ కాకుండా ఈ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరో జీ దుర్గా అనే వాళ్ళు ఆమె కొత్తగా జాయిన్ అయింది. సాఫ్ట్వేర్ ఐఎమ్ నాట్ రిసీవ్డ్ అని చెప్పారు. మళ్ళీ పెట్టండి, లింక్ పెట్టండి ఆమెకి. నేను పెడతాలే సపరేట్ గా, ఓకే ఓకే గ్రూప్ లో కాకుండా పర్సనల్ గా పెడతాను. ఓకే ఓకే సరే. అలాగా. సరే అండి, టైం సరే. వేస్ట్ అవుతూనే ఉంటుంది, మీ నుండి సమాధానం రాదు, తెలిసిందే. మీరు వినేదానికే పరిమితం అయిపోయినారు. మాట్లాడాల. కాంట్రాక్షన్ అనేది మన మధ్యలో ఇంటరాక్షన్ ఉండాలి. ఇంటరాక్షన్ లేకపోతే సబ్జెక్ట్ రాదు. కాంటాక్ట్, ఇంటరాక్షన్ అనేది ఇంపార్టెంట్. సరే, జనరల్ గా టాపిక్ కాలపురు జై గురుదత్త. జై నమస్తే, గురుదత్త. చెప్పండి. గురువు గారు, ఇప్పుడు మకర రాశి గురించి ఒకసారి చెప్పినప్పుడు వాళ్ళే సెల్ఫ్ డ్యామేజ్ చేసుకుంటారు అని ఆ శని కర్మగార నక్షత్రాలు అయినటువంటి ధనిష్ట, స్వాతి, పునర్వసులో రాశి గాని లగ్నం గాని ఇది పడి వాళ్ళు మకర రాశి గాని మకర లగ్నం గాని అయి ఉంటే వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ డ్యామేజ్ చేసుకుంటారని ఒక క్లాస్ లో చెప్పారు గురువు గారు. అవును, అవును. దాని గురించి ఒకసారి అది దేని వల్ల జరుగుతుందో మనకి ఒకసారి చెప్పగలరా? సరే సరే, దాని గురించి మళ్ళీ అది అంతా వేరే టాపిక్స్, వాటి గురించి చెప్తాను. మొదటి లగ్నాన్ని గురుగారు బేస్ చేసుకుంటాం. చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే. ఆ, ఇప్పుడు ఈ సప్తమానికి వివాహ పొంతనలు వీటికి భావాల యొక్క కర్మను కూడా మనం కనెక్ట్ చేసుకొని చూసుకోవాలండి. ఇప్పుడు సప్తమంలో ఉన్న గ్రహాలు భావాలకి వాటి యొక్క భావాలు కూడా మనం కనెక్ట్ చేసుకోవాలండి. కనెక్ట్ చేయాలి కదా. భావాలు కూడా పనిచేస్తాయి. భావాల యొక్క కర్మ కూడా పనిచేస్తాయి. భావాలు పనిచేస్తాయి. భావం అనేది సెకండరీ, నక్షత్రం అనేది ఫస్ట్, వెరీ స్ట్రాంగ్. భావం అనేది సెకండరీ, థర్డ్ వచ్చి గ్రహం. ఇప్పుడు మన ఇప్పుడు ఎవరికైనా ఒక సంబంధం మనం వీళ్ళకి కుదురుతుంది అని చెప్పడానికి ఇప్పుడు సప్తమంలో ఒక 4 గ్రహాలు ఉన్నాయనుకోండి, వాటిని మనం ఎలా ప్రెడిక్ట్ చేయాలండి? వాటి యొక్క భావాల యొక్క ఇది కూడా చూసుకోవాలండి. చెప్తాను వినండి, చెప్తానండి. సప్తమంలో 4 గ్రహాలు ఉండని, 7 గ్రహాలు కూడా ఉండని, 5 గ్రహాలు కూడా ఉండని. ఒక అమ్మాయికి కానీ లేదా అబ్బాయికి కానీ సప్తమంలో ఎక్కువ గ్రహాలు ఉంటే వారికి వచ్చే అలియన్స్ ఎక్కువ వస్తాయి. అంటే నెంబర్ ఆఫ్ అలియన్సెస్ వస్తాయి, కానీ వీరు దాన్ని సెలెక్ట్ చేసుకోరు. వస్తానే ఉంటాయి, కానీ వీరు మాత్రం దాన్ని సెలెక్ట్ చేసుకోకపోవడం అనేది జరుగుతుంది అనేది మనం డిఎన్ఏలో చెప్పే విషయం. అదే మన లగ్నంలో అనేక గ్రహాలు ఉన్నప్పుడు సప్తముతో గాని ఏదైనా ఒక గ్రహము లేదా సంబంధం దృష్టి గాని కనెక్ట్ అయితే వీరికి చాలా అవకాశాలు ఉంటాయి. సెలెక్ట్ చేసుకోరు. ఎవరు? ఎదుటివారు సెలెక్ట్ చేసుకోరు. ఎదుటివారు వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడరు. అదే ఎదుటివారు ఎక్కువగా ఇష్టపడుతుంటారు, కానీ వీళ్ళు సెలెక్ట్ చేసుకోరు. 7వ భావంలో అనేక గ్రహాలు ఉంటాయి. ఇలాగా మనము ఒక భావములో గ్రహములు అధికంగా ఉన్నప్పుడు ఆ భావము మనకి ఏం అందజేస్తుంది సమాచారం, లేదా గ్రహమే లేదు అప్పుడు అది ఎలాంటి సమాచారాన్ని అందజేస్తుందని మనకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి 10వ భావంలోనో లేదా 6వ భావంలోనో గ్రహాలు అధికంగా ఉన్నాయి. 6వ భావము 10వ భావం ఏం తెలియజేస్తుంది? మీకు కెరీర్ గురించి తెలియజేస్తుంది. అప్పుడు వీరికి కెరీర్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అని దాని అర్థం. కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారా, సెలెక్ట్ చేసుకోరా, అతిగా వదిలేస్తారనేది వాళ్ళ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి గ్రహాలు అధికంగా ఉన్నాయి అంటే ఆ భావాన్ని అవి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి, ఎక్కువ అవకాశాలను తెచ్చిస్తాయి. కానీ ఎదుటివారు దాన్ని చేసుకోకపోవడం అని అంతే. అది మీరు బాగా అర్థం చేసుకో, మళ్ళీ వినండి, తెలుస్తుంది. మళ్ళీ వినండి, వీడియోని వినండి. మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాం యూట్యూబ్ లో, వినండి. అలాగేనండి, థ్యాంక్ యూ. జై గురుదత్త. గురుగారు,
చెప్పండి. చెప్పండి. గురుగారు ఇలాగా ఇప్పుడు చెప్పినట్టు 10వ భావంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఉమ్, కెరీర్ ఆప్షన్స్ లో మనకు ఆప్షన్స్ పెరిగితే దాన్ని ఆ ఉమ్. ద్వితీయ భావం దాంట్లో యొక్క ఏ కర్మ దానికైతే దేనికైతే ద్వితీయ వెరీ స్ట్రాంగ్ భావానికి కర్మ ఉంటుందో, ఉమ్, ద్వితీయ వెరీ స్ట్రాంగ్ భావానికి కర్మ చతుర్థ దేనికైతే భావానికి కర్మలను ఒక నిమిషం గురుగారు. ఆ, ద్వితీయ భావం కర్మము చతుర్థ భావ కర్మకి మనం దశమ భావానికి కనెక్ట్ చేసుకుని వీటిలో ఏది బలంగా ఉందో ఆ కెరీర్ ని మనం ఆప్షన్ గా అదే చూడొచ్చా గురుగారు? చెప్తాను. వెరీ స్ట్రాంగ్ కర్మ దేనికైతే ఉందో దాన్ని తీసుకొని మనం ముందుకెళ్ళాలి, ఎన్ని గ్రహాలు ఓకే ఉన్నా గురుగారు. కానీ. ఉమ్. ఓకే గురుగారు. అదే విధంగా 7వ భావంలో ఎంత స్ట్రాంగ్ కర్మ, ఎన్ని గ్రహాలు ఉన్నా కానీ దాంట్లో ఈ జాతకులకు కావలసినటువంటి భాగస్వామి ఏ కర్మ రిజిస్టర్ తో బలంగా వచ్చి ఉందో ఎక్కువ, అంటే ఒక్కొక్క గ్రహానికి అది తీసుకున్నట్టు కర్మ ఒకటే ఉండొచ్చు, ఇంకో దానికి 2 కర్మలు ఉండొచ్చు, అప్పుడు 3 కర్మలు ఉండొచ్చు. దేనికైతే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి, అప్పుడు అలాగే సక్సెస్ గురుగారు. అవుతారు. ఉమ్. ఇది కొద్దిగా అలాగే అర్థం గురుగారు. చేసుకొని రోజు ప్రాక్టీస్ ఉండాలండి. ఒక రోజు ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేస్తే దాని గురించి మనము మళ్ళీ కొత్తగా ఎత్తుకుంటే మళ్ళీ కొత్తగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది సబ్జెక్ట్. రోజు ప్రాక్టీస్ చేయాలి. ఆ, అలాగే గురుగారు. తమరి ఆశీర్వాదం. మంచిది. ఓకే గురువు గారు. గౌరవ్ గారు, ఉమ్, ఇప్పుడు లైబ్రరీస్, స్టడీ హాల్స్ అవి పెట్టుకుంటారు కదా గురువు గారు, ఉమ్. వాళ్ళకి ఏ కర్మ ఉంటుంది గురువు గారు? లైబ్రరీస్, స్టడీ హాల్స్ ఇవన్నీ కూడాను బుధ కర్మ, గురు కర్మ. బుధ కర్మ, గురు కర్మ. ఓకే ఓకే గురువు గారు. అంతే. ఉమ్. సరే సరే గురువు గారు, టాపిక్ డిస్కస్ చేస్తాం మకరం ఆ, గురించి. ఇప్పుడు ఓకే, కాలపురుషునికి మేషము 1వ భావం అయితే మకరం అనేది 10వ భావంగా మనం తీసుకుంటాం. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్ని మీరు లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళు మీ జాతకంలో కూడా ముందర లైవ్ లోనే పెట్టుకుని కూడా చూడొచ్చు. అప్పుడు మీకు క్వశ్చన్స్ వస్తాయి. మీ జాతక చక్రము ఎప్పుడు కానీ మీ మెదడులో ఉండాలి. అప్పటికప్పుడు ఎత్తి నా జాతక చక్రంలో లగ్నం ఇక్కడ ఉంది, లగ్న పాయింట్ నక్షత్రం తెలియదు అనే మాట అనకూడదు. ఒక జ్యోతిష్యులుగా ఉన్నప్పుడు కనీసమైనటువంటి జ్ఞానం ఏమిటంటే అందరి జాతకాలని మనం గుర్తు పెట్టుకోలేకపోవచ్చు, కనీసము మన కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు జాతకాల యొక్క అమరికనైనా గుర్తు పెట్టుకోవాలి. లగ్నం ఏమిటి, రాశి ఏమిటి, ఆ లగ్నాధిపతి ఎక్కడున్నారు, రాశి ఎక్కడ పడింది, లగ్న పాయింట్ ఏమిటి, మీ జాతకమైన 9 గ్రహాలు ఎక్కడెక్కడ కూర్చోన్నాయి, ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎవరిని ఏం చూస్తుంది, ఈ జ్ఞానం మీకు కలిగిందంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. కొంతమందికి రాశి మాత్రమే తెలుసు, లగ్న పాయింట్ తెలియదు అనే వాళ్ళు కూడా ఉన్నారు జ్యోతిష్యులు. కాబట్టి మొదట అది తెలుసుకుంటే మనము ఇలాగా బ్రెయిన్ లో ఒక చార్ట్ పోతూనే ఉండాలి. ఎలాగంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయమే, కాలపురుషునికి మేషం మొదటి లగ్నం అయినప్పుడు, మొదటి భావం అయినప్పుడు 10వ భావం అనేది కర్మభావము. అంటే ఏంటి, ఈ జన్మలో మీరు ఏ పనిని చేయాలి అని నిర్ధారణ చేసేది మీ లగ్నంలో నుంచి 10వ భావం. అదేవిధంగా పూర్వ జన్మలో మీరు ఏ పని చేసి వచ్చారు, ఈ జన్మ ఎత్తారు అని తెలియజేసేది మీ లగ్నం ఏదైనా ఆ లగ్నంలో నుండి 8వ భావం. అంటే పూర్వ జన్మలో మీరు చేసినట్టు కర్మను తెలియజేసేది ఈ జన్మలో మీకు పడినటువంటి రాశి చక్రంలో లగ్నం ఏదైతే మీకు ఇవ్వబడిందో ఆ లగ్నంలో ఉన్నది 8వ భావము పూర్వ జన్మలో మీరు చేసినటువంటి కర్మను తెలియజేస్తే ఈ జన్మలో మీ లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నములో నుంచి 10వ భావం ఏ భావంగా వస్తుందో ఆ భావానికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమైతే ఉంటాయో ఆ భావము ఈ జన్మలో మీకు కర్మను నిర్ధారణ చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకో. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, మీరు ప్రతి ఒక్క విషయాన్ని మాటకు మాట గమనించాలి. ఓకేనా? ఓకే గురువు గారు. సరే, ఇప్పుడు మకరము అనేది కర్మభావం అన్నప్పుడు ఆ కర్మభావం అనేది పని చేయిస్తుంది. పని చేయకుండా ఒక డ్యూటీకి వెళ్ళి, ఒక ఉద్యోగానికి వెళ్ళి, ఒక ఫారిన్ లో జాబ్ చేసేవాడైనా, ఒక మిషన్ దగ్గర పనిచేసేవాడైనా, ఒక దగ్గర పనిచేసే వాళ్ళు, కింద పనిచేసే వాళ్ళు దగ్గర కూర్చొని పెట్టుకొని సాయంత్రానికి నీకు జీతభత్యాలు ఇవ్వరు.
ప్రతి నిమిషాన్ని ఉపయోగించి అతనికి సేవ చేస్తేనే, ఆ మేనేజర్ దగ్గర పని చేస్తేనే నీకు కావాల్సినటువంటి జీతం ఇస్తారు కానీ లేకపోతే ఇవ్వరు. అంటే ఏమిటి, ఆ 10వ భావం ఏం చేస్తుందంటే మీ యొక్క ఎనర్జీని జనరల్ గానే మకరం అనేది డ్రైన్ అప్ చేస్తుంది, పిండి పిప్పి చేస్తుందంటారు. ఎవరికి ఏ లగ్నానికి చెందినటువంటి వారికైనా మకరము అనే భావము ఏ భావముగా వస్తుందో ఆ భావానికి సంబంధించినటువంటి విషయము వీళ్ళని పిండి చేసేస్తుంది, పిప్పి చేస్తుంది, డ్రైన్ అప్ చేస్తుంది, క్రష్ చేసి పడేస్తుంది. ఇది మనము ఒక జ్యోతిష్యులుగా ఉన్నప్పుడు మీరు జాతకాలు ముందర పెట్టుకొని టెంప్లేట్ చేయడానికి, ఇతరుల్ని మనము ఆకర్షించుకోవడానికి చెప్పే విషయాలు కావు ఇవి, నిజాలు. అతని నోట్లో నుండి, ఆమె నోటి నుండి ఈ విషయం వస్తుంది. అవునండి, నేను వీళ్ళ దగ్గర ఇలా కష్టపడుతున్నానండి, నన్ను పిప్పి చేసేస్తారండి అని అనాల్సిందే. ఆ విధంగా ఒక్కొక్క భావం ఏదైనా ఇప్పుడు మిథున లగ్నము తీసుకుందాం. మిథున లగ్నము అంటే ఇప్పుడు నేనేం చెప్పానంటే మకర లగ్నానికి ఉన్నటువంటి క్యారెక్టర్ ని ఏ విధంగా నిర్ధారణ చేశామంటే కాలపురుషుని తత్వానికి 10వ భావముగా మకరం వస్తుంది. ఈ మకరము అనేది కర్మభావము, అక్కడ యాక్టివ్ గా ఉండాలి. అందుకనే పూర్వీకులు చాలా తెలివితో యాక్టివ్ గా ఉన్నటువంటి గ్రహమైన కుజుని అక్కడ తీసుకెళ్లి ఉచ్చ అని పెట్టారు. కుజుడు ఎనర్జెటిక్, ఆవేశపూరితంగా వేగంగా పనిచేయగలిగే గ్రహం ఏదైనా ఉంది అంటే 9 గ్రహాల్లో కుజుడు మాత్రమే. ఆ కుజుడే ఈ మకరము అనే భావంలో ఉచ్చ పొందడానికి కారణం అవడం జరిగింది. ఆ మకరము అనే ఇంటికి శనిని అధిపతి చేయడం జరిగింది. యాక్చువల్గా శనికి కుజునికి శాస్త్ర ప్రమాణం ప్రకారంగా ఇద్దరు శత్రువులే. కానీ శత్రు ఇంట్లో కుజుడు ఏ విధంగా ఉచ్చ పొందుతున్నాడు అంటే బాస్ ఎప్పుడు మనకి శత్రువే పనిచేసేవాడికి. బాస్ నీకు అనుకూలంగా ఎప్పుడు ప్రవర్తించడు. సైలెంట్ గా కూర్చుంటాను అని చెప్తే సాయంత్రానికి మీకు జీతం ఇచ్చి ఇంటికి పంపిడు. నీ దగ్గర ఫుల్ వర్క్ తీసుకొని అతనికి 10,000 రూపాయల ఆదాయం కలిగిస్తే మీకు 1000 రూపాయలు ఇస్తాడు అంతే. ఇదే జరుగుతూ ఉంది సాఫ్ట్వేర్ లో కానీ, కంపెనీలో కానీ, ఇతర దేశాల్లో పనిచేసేవారు కానీ, ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికైనా కానీ 1000 రూపాయలు పని చేయించుకొని మీకు 10 రూపాయలు ఇస్తారు అంతే. ఆ పని చేయించుకునేవాడు ఎవరంటే శని. అక్కడ ఎవరు పని చేసేవారంటే కుజుడు. కాబట్టి డ్రైన్ చేసేస్తుంది ఆ యొక్క మకరము అనే భావం, పిండి చేసి పిప్పి చేసేస్తుంది. సో ఇది ఒక కాన్సెప్ట్ మీరు మనసులో గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు విషయానికి ఫస్ట్ మనం మకరము ఏమిటనేది తెలుసుకున్నాం. ఇది నేను చెప్పే విషయాలన్నీ పర్మనెంట్ విషయాలు. ఈరోజు చెప్పి ఇంకో 10 సంవత్సరాల తర్వాత వేరే విషయం నేను మాట్లాడను, అది అలాగే ఉంటుంది. ఇది హిస్టరీ, దీన్ని ఎవరు మార్చలేరు. మీరు ఎవరైతే మా యొక్క జూమ్ మీటింగ్ లో వస్తున్నారో మీరంతా హిస్టరీ. మీరు 100 సంవత్సరాల తర్వాత ఉన్నా లేకపోయినా మనం మాట్లాడిన విషయాలు యూట్యూబ్ లో పడి ఉంటుంది, తర్వాత వచ్చే జనరేషన్ చూస్తుంది. అందుకే మీరు మాట్లాడండి, పార్టిసిపేట్ చేయండి, లైవ్ లోకి రాండి, ప్రపంచానికి కనబడండి, దాక్కొని ఉండకండి. ఎంత మీరు బయటికి వచ్చి ఎలివేట్ అవుతారో అంత మీరు డెవలప్ అవుతారని నేను చెప్తున్నది. కానీ ఎవరు కూడాను ధైర్యం చేయటం లేదు. వచ్చి అడగాలి, మాట్లాడాలి, కనబడాలి, ప్రపంచం మనల్ని చూడాలి. అప్పుడు మనం వాళ్ళని అట్రాక్ట్ చేయగలం. ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మిథునము అనే భావము లగ్నంగా ఎవరికైనా ఈ ప్రపంచంలో ఉండని. ఇది నేను చెప్పేది యూనివర్సల్ ట్రూత్, ఒకరికి మాత్రమే కాదు. మిథున రాశి, మిథున లగ్నం. రాశికి తక్కువ పర్సెంట్, ఒక 50% ఇద్దాం. లగ్నానికి అయితే 100కి 100%. మిథున లగ్నం, మిథున లగ్నానికి మీరు ఇప్పుడు చెప్పాలి, ఎవరైనా నోరు తెచ్చి సమాధానం. నేనేదో గోడకు చెప్పుకుంటున్నట్టుగా చెప్పుకోకపోకుండా మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వండి. మిథునానికి మకరము అనే భావం ఎన్నవ భావము? 8వ భావం. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఇంకొక బ్యాడ్ అయినటువంటి బ్యాడ్ లక్ గురించి చెప్తాను.
ఈ ప్రపంచంలో ఎంతమందికి జాతకాలు ఉన్నా పుట్టి ఉంటే జాతకం ఏర్పడిపోతుంది. మీకు కానీ, మీ బిడ్డలకు కానీ, నాకు కానీ, నా బిడ్డలకు కానీ, అందరికీ. మకరములో కానీ ఏ గ్రహము లేకుంటే వారు కొద్దిగా లక్ ఉన్నట్టు, అంటే బ్యాడే, ఆ భావమే బ్యాడ్, కానీ కొద్దిగా లక్ ఉన్నట్టు. ఏదేని ఒక గ్రహం కానీ ఉంటే డబుల్ బ్యాడ్ లక్. అది ఎందుకనేది మీకే తెలుస్తుంది, మీ జాతకాలు మీరు పరిశీలిస్తుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు మనం మిథున లగ్నాన్ని బేస్ చేసుకున్నాము. మకరం అనేది 8వ భావంగా వస్తుందని మీరే చెప్పారు. ఈ 8 అనే భావము ఏమిటి అనేది బంధుత్వాలలో ఏమైనా మీరు చెప్పగలరా? బంధుత్వాలలో 8వ భావానికి మనం ఎవరిని ఇస్తాము? అత్తగారు సార్, ఎలాగా? అత్తగారు. స్పౌస్ వాళ్ళ అమ్మ సార్. సప్తమానికి 2. 7 ప్లస్ బాగా ఆలోచించి సప్తమానికి చెప్పండి. 2 కదండి. సప్తమానికి 2 ఎవరు? కుటుంబం. కుటుంబం సార్. అష్టమ అత్తగారండి. బంధుత్వం కాదండి, బంధుత్వం అమ్మ. చెప్పండి. అమ్మమ్మ అని పెట్టారు. ఆ? అమ్మమ్మ అని పెట్టారు గురువు గారు. అమ్మమ్మ అనేది ఎలాగా? ఎవరో ఇక్కడ చాట్ 4 కు 4 సార్. తల్లికి తల్లి. 4 కు 4 సార్. ఎట్లా? 4 కి 4 8 కదా, 4 4 7 కదా, 4 కి 4 7 కదా. అవును సార్. ఆ బాగా ఆలోచించి చెప్పండి. సార్ అత్తగారి తల్లి అండి. వదిలేండి. గురువు గారు అత్తగారికి ఆ అత్తగారి తల్లి. అత్త ఎంత? అత్త ఏమిటి? 1 minute లో ఇది క్లోజ్ అయిపోతుంది గురువు గారు. అవునవును. ఓకే. అత్త అంటే ఎవరమ్మా? మీకు అత్త 10వ భావం కదా. 10వ భావం. 10 అత్త 10 కదా. 4 అవునండి. minutes లైవ్. మూడవ సోదరుడు, మూడవ సోదరి, మూడవ సోదరి, మూడవ సోదరుడు. ఎట్లాగా? డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. 8వ భావం అనేది ఏ బంధుత్వాల కిందికి వస్తాయి? సార్ తల్లికి తాత సార్. తల్లికి తాత ఒకటి, ఆ, రెండోది తాతకి అమ్మ. ఆ, ఓకే సార్. ఈ రెండిట్లోనూ డ్రైన్ అప్ ఉంటుంది. అంటే ఏమిటి? వాళ్ళు అందరూ కూడాను, మనం ఒకవేళ వాళ్ళ బంధుత్వంలో ఎవరైనా ఉంటే, అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే తల్లికి తాత పరంపర, తల్లికి తాత పరంపర, తాతకి సంబంధించినటువంటి తల్లి పరంపర, అలాగే భాగస్వామి యొక్క కుటుంబం, అలా తీసుకోవచ్చు. భాగస్వామికి సంబంధించినటువంటి పెద్ద మేనమామ, ఈ బాంధవ్యాలలో మీరు గమనించవచ్చు. ఏమవుతుందంటే డ్రైన్ అంటే ఏమిటి? పిప్పి చేయడం. ఎంత చేసినా గానీ ఇంకా చేయండి, ఇంకా చాలదు, ఇంకా మీరు చేయవలసిన కష్టం ఇంకా ఉంది, నాకేం పెద్ద సాటిస్ఫాక్షన్ కాలేదు అని అంటూనే ఉంటారు. అదే కర్కాటక లగ్నానికి తీసుకుంటే, కర్కాటక లగ్నానికి ఏమవుతుంది? 7వ భావం అవుతుంది. ప్రపంచంలో ఎంతమంది కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారైనా ఉన్నాయి. వారికి వచ్చే భాగస్వామి, అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి. వారు ఈ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు భార్యగా ఉన్నా లేదా భర్తగా ఉన్నా వాళ్ళకి వచ్చే అపోనెంట్
ఎంత కష్టపడి వారిని సుఖపెట్టినా, సంతోషాన్ని అందజేసినా, సకల సౌకర్యాలని కలిగించినా వారు ఇంకా మీరు చేయవలసి ఉందండి. పక్కింటి వాళ్ళు చూడండి, మొన్నే ఫ్రిడ్జ్ కొన్నారు, వారు చూడండి కారులో వెళ్తున్నారు, మీరు చూడండి ఏసీ పెట్టుకున్నారు. మీరేంటండి అందరూ ఎలా బతుకుతున్నారు అండి? ఇంటికి వస్తే హ్యాపీగా కూర్చోనంటే కుదరదండి. ఆ పని చేయండి, ఈ పని చేయండి అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ వేరే వారి దగ్గర సాకిరి పని చేసి వర్క్ చేసి ఇంటికి వచ్చినా గానీ ప్లెజెంట్ గా ఇంట్లో కూర్చొని ఇవ్వనటువంటి వారు ఎవరై ఉంటారంటే ఈ కర్కాటక లగ్నానికి వచ్చే భాగస్వామి ఖచ్చితంగా ఉంటారు. అంటే ఇప్పుడు నేను చెప్పే వీడియోని ప్రిడిక్షన్ గా తీసుకోకండి, ఇలా ఉంటుంది కాబట్టి ఈ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారి యొక్క కుటుంబాలు భాగస్వామి వ్యవస్థ చెడిపోతా ఉంది. చూస్తారు మనకు ఎంత చేసినా గానీ మన భాగస్వామి దగ్గర, మన భార్య దగ్గర గానీ, మన భర్త దగ్గర గానీ మంచి అప్లాజ్ రాలేదే అని వాళ్ళ కుటుంబాలని ఎక్కడైతే వాళ్ళకి సుఖం దొరుకుతుందో అక్కడికి మార్చేస్తున్నారు. అందువల్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎవరు అడ్జస్ట్ అవ్వాలంటే కర్కాటక లగ్నానికి వచ్చే భాగస్వామి ఎవరై ఉంటారో వారు ఒకవేళ మకర లగ్నానికి సంబంధమైన వారుగా ఉండడము, లేదా మకర లగ్నంలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ, ధనిష్ట, శ్రవణ నక్షత్రాలతో కనెక్ట్ అయినటువంటి వారుగా ఉంటే వారికి మనం ఇవ్వాల్సిన సలహా ఏంటంటే, మీకు వచ్చే భాగస్వామి ఇలా ఉంటుంది, మీరు ఒకవేళ అడ్జస్ట్ చేసుకోగలిగే మెంటాలిటీ ఉంటేనే ఈ కాపురం నిలబడుతుంది, లేకపోతే వాళ్ళు పిప్పి చేస్తారు, మిమ్మల్ని పీల్చేస్తారు, మొత్తము జలగలాగా మీ యొక్క రక్తాన్ని పీల్చేస్తారు. దాన్ని తట్టుకోగలరా? లేకపోతే ఆమెలోనో లేదా అతనిలోనో మార్పు తీసుకోగలిగితే మీ జీవితం బాగుంటుందని చెప్తాం. అంటే ఇక్కడ ఫైనల్ గా మనం ఏం చెప్తున్నాము, 7వ భావాన్ని భాగస్వామిగానే అనుకుంటున్నాము. పార్ట్నర్షిప్ బిజినెస్ లో మనకి నెక్స్ట్ పార్ట్నర్, మనం ఒక పార్ట్నర్ అయితే ఇంకొక పార్ట్నర్ ఉంటారు. వారు కూడాను వీళ్ళ దగ్గర బాగా వర్క్ తీసుకోవడము, సాటిస్ఫై పొందకపోవడము, నువ్వు ఇంకా చేయాలి, నువ్వు చేసే వర్క్ నాకు సాటిస్ఫై కావట్లేదు, ఇంకా మంచిగా పని చేయాలి అని చెప్పి ఫుల్ వర్క్ తీసుకొని చివరికి సాటిస్ఫాక్షన్ కాకుండా వాళ్ళని నిందించడం కూడా జరుగుతుంటుంది. 4కి 4 తల్లికి తల్లి, అమ్మమ్మ కుటుంబ పరంపరలో కూడా అంతే. ఈ కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారు ఎంత చేసినా గానీ అమ్మమ్మ దగ్గర నుండి ఎలాంటి అప్లాజ్ రాదు. ఇంకా మీరు చేయాల్సిన పని ఉంది. పబ్లిక్ 7 అనేది పబ్లిక్ ఎక్స్పోజ్. మీరు సమాజం కొరకు ఎంతైనా పనిచేయండి. ఒక రాజకీయ నాయకుడు కర్కాటక రాశిలో పుట్టిపోయినాడు, కర్కాటక లగ్నంలో పుట్టిపోయినాడు. సొసైటీ కూడా వస్తుంది కదా గురువు గారు. సొసైటీ అంటే పబ్లిక్. పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే వాడు ఎంత సేవ చేయని ఆ గ్రామానికి, ఒక వాలంటీర్ స్థాయి నుంచి, ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి, ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి నుండి ఆ రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి ఎంత చేసినా గానీ ఇంకా ఏం చేశాడండి అతను అనేటట్టుగా పేరు వస్తుంది. అంటే ఫుల్ గా డ్రైన్ చేయాల్సింది, అతను జీవితం అంతా కూడా సాక్రిఫై చేయాల్సింది. ఇలాగ మనం దాన్ని డిఫైన్ చేస్తాం. అలా కాకుండా ఒకవేళ ఆ మకరంలోనే కేతువో లేదా రాహువో ఇలాంటి గ్రహాలు కానీ కూర్చోంటే ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ జీవితము, ఆత్మహత్య చేసుకొని చనిపోదామా, నాకు ఎక్కడ గుర్తింపు లేదు, నా మాట ఎవరు వినటం లేదు, నాకు మతింపు లేదు, గౌరవం లేదు, నన్ను అసలు చీపిరి పుల్లలాగా తీసి పక్కన పెడేస్తున్నారనే ఉద్దేశంతో ఒకసారి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకునే అవకాశం కూడాను ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక లగ్నంలో ఉండే ఈ పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఈ పునరుష నక్షత్రం న్యూనతా భావానికి వెళ్ళి కొన్నిసార్లు చేతులు కట్టుకొని ఎస్ బాస్ అన్నట్టుగా, ఎస్ మేడం అన్నట్టుగా ఆఫీసులో ఎలాగైతే ఉంటారో అలాగే ఈ పునరుష నక్షత్రం వాళ్ళందరూ ఎస్ బాసు, ఎస్ ఓకే ఆల్ రైట్ అని తిరగాల్సింది. ఎప్పుడు ఈ అపోనెంట్ స్ట్రైన్ ఎక్కువైనప్పుడు, వాళ్ళ యొక్క స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, ప్రెషర్ ఎక్కువైనప్పుడు వీళ్ళు డ్రైన్ అప్ అయిపోతారు. ఇలాగ మనం డిఫైన్ చేస్తాం. గురువు గారు, రాముడిది కూడా పునర్వసు నక్షత్రం కదా గురువు గారు, అందుకే ఏం చెప్పినా ఎస్ అనేది వెళ్తాడు. ఎవరు చెప్పినా వేస్తున్నాల్సిందే, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడే పనే లేదు. తండ్రి అలాంటి అడవులకి వెళ్ళంటే అడవులకి ఎంత చెప్పినా అంతే, మళ్ళీ విల్లు ఇంచంటే విల్లు ఇంచుతారు. అన్ని వేరే వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే, అతనికంటూ బంగారు వ్యక్తిగతత్వం జింకలు ఉండదు. తెమ్మంటే తెచ్చాడు. అంతే, అన్ని తేవాల్సిందే.
సరేనా? ఓకే. ఓకే గురుగారు. నెక్స్ట్ ఇంకా అడగండి మీరు. ఇప్పుడు నేను ఒకటి వరుసగా నేనే చెప్పుకున్నాను. ఇంకే లగ్నం గురించి కావాలి మీకు? మీకు ఏ లగ్నం గురించి ఏదో ఒక లగ్నం చెప్పండి, ఎవరో ఒకరు. సార్ వృశ్చిక లగ్నాన్ని లగ్నం బేస్ చేసి చెప్పండి. వృశ్చిక లగ్నానికి ఎన్నో భావము? కన్య 3వ భావం. 3 అవుతుంది వృశ్చిక సార్. లగ్నానికి ఏమిటి? గురువు గారు 3వ ఒకరు భావం. మకరం నవాంశ 3వ భావం. లగ్నము శాప్ అయితే ఒక నిమిషం గురువు గారు. ఎలాంటిది? నవాంశ లగ్నము, నవాంశ లగ్నాలని పక్కనెత్తి పెట్టండి. మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా నవాంశని వాడటమే లేదు. నవాంశ అవసరమే లేని విషయము. ఒకవేళ మీరు ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకోండి, దానివల్ల యూజ్ లేదు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను వినండి. ఒక గురువు గారు అమ్మాయి లగ్నం కన్య. వీళ్ళు శాప్ అని ఎవరో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సర్లేండి, ఓకే. ఏమని నవాంశ వాళ్ళు చెప్పండి. ఓకే ఓకే చెప్పానులే. ఓకే ఓకే గురువు గారు. ఒక లగ్నం ఉంది, కన్యా లగ్నం ఉంది. కన్యా లగ్నం 7వ భావంలో గురువు ఉన్నారు. ఓకే, గురువు 7వ భావంలో ఉంటే ఇలాంటి జాతకులకి ఎలాంటి గుణములు ఉంటాయంటే చాలా వరస్ట్ గుణాలు ఉంటాయి అనేసి కొన్ని మీ యొక్క గ్రంథాల్లో రాసి పెట్టున్నారు. అమ్మాయి జాలరీగా ఉంటుంది, సరైన ప్రవర్తన ఉండదు అనేసి పెట్టారు. కానీ అది కరెక్ట్ కాదు కదా. అవును గురువు. దానికి మీరు ఏం చేస్తారు తెలుసా? ఒకవేళ ఎందుకంటే ద్విస్వభావం కలిగినటువంటి కన్యా లగ్నానికి బాధకాధిపతి అయినటువంటి గురువు బాధక స్థానంలోనే ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయిని వివాహం చేసుకోకూడదు అనేసి ప్రముఖ పండితులు చెప్తారు. అవును అంటే గురువు. బాధకాధిపతి నేరుగా మరి లగ్నాన్ని చూస్తున్నాడు. ద్విస్వభావ లగ్నాలైనటువంటి మిథునము, కన్య, ధనుస్సు మరియు మీనాలకి 7వ భావము, 7వ భావాధిపతి బాధక స్థానం, బాధకాధిపతి కదా. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు కొద్ది తెలివి ఇచ్చేసి 7వ భావములో కన్యా లగ్నానికి గురువు ఉన్న నవాంశలో గురువు ఒకవేళ కర్కాటకంలో ఉచ్చ పొంది ఉంటే ఈ దోషాన్ని కొట్టేస్తాము అని చెప్పేసి ఒక అబద్ధపు స్టేట్మెంట్ ఇస్తారు. ఓకే అని చేశారు. నాకు ఎన్ని అనుభవాలు ఉన్నాయంటే చెప్తాను మేము ముందర. చేశారు, కానీ వచ్చినటువంటి భర్త వ్యభిచారి. వచ్చినటువంటి భర్త సప్త వ్యసనముల పరుడైనాడు. అన్నీ ఉన్నాయి అతనికి. ఆ వచ్చినటువంటి భర్తకే క్యాన్సర్. వాళ్ళ కుటుంబంలో అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు చెప్పుకోలేనివి. కారణం ఏంటి? వీళ్ళు ఏం చెప్పారు? లగ్నము కన్యా లగ్నము, 7వ భావము భాగస్వామి భావము. భాగస్వామి భావములో బాధకాధిపతే గురువు ఉన్నారు. వద్దు చేసుకోవద్దని అన్నారు. మళ్ళీ కొంచెం తర్వాత నవాంశలకు వెళ్ళారు. ఓకే చేసుకోవచ్చండి అన్నారు. ఎందుకు చేసుకోవచ్చు అంటే ఏం లేదండి, ఒక గ్రహము రాశి చక్రంలో బాధక స్థానంలో గాని, నీచ స్థానంలో గాని, అశుభాలతో గాని, లేదా నీచ స్థానాల్లో నీచత్వం పొంది ఉన్నా గాని, నవాంశలో గాని బాగుంటే ఓకే చేసుకోవచ్చు అనేసి కాంప్రమైజ్ చేసి వివాహాలు చేసేస్తున్నారు. అవి ఏమీ పనికి రావు అంటున్నాను నేను. డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఒక చార్ట్, D1 చార్ట్ మాత్రమే పెట్టుకొని చూస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు వృశ్చిక లగ్నానికి మకరము అనేది 3వ భావముగా వస్తుంది. అప్పుడు 3వ భావ బంధుత్వ కారకత్వాలన్నీ తీసుకోండి. వారి చేత ఈ వృశ్చిక లగ్నానికి ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది, స్ట్రైన్ అయిపోతుంటారు. ఉదాహరణకి వీళ్ళు ఎప్పుడు రాస్తూనే ఉండాల్సిందే. వృశ్చిక లగ్నం వాళ్ళు ఒక డాక్యుమెంటరీ రైటర్గా వెళ్ళడానికి వెళ్తే 24 అవర్స్ రాస్తూనే ఉండాలి. వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూనే ఉండాలి. ఇంకా చెప్పండి, ఇంకా కొంచెం మాట్లాడండి, మీ మాటలు బాగా తీయగా ఉంటాయి అంటూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడితేనే ప్రపంచం ఆకర్షించబడుతుంది. కారణం ఏంటంటే వృశ్చికానికి 3వ భావం కర్కాటకము, వీరికి అధికమైన పనిని చెప్పే భావం ఏదంటే మీ లగ్నం ఏదైనా కానీ మకరమే మాత్రమే. కాబట్టి ఈ మకరంలో ఈ వృశ్చిక లగ్నం వాళ్ళు డ్రైన్ అవుతూనే ఉంటారు. అంటే డ్రైన్ అప్ అయిపోతారు. కనిష్ట సహోదరుల దగ్గర, తిక్కి ఫ్రెండ్స్ ద్వారా, పిల్లనిచ్చిన మామ ద్వారా, ఇరుగు పొరుగు వారి చేత వీరు, అలాగే సబ్స్టిట్యూయెంట్ అంటారు, వీరి బదులు చేసే పనులు చేస్తుంటారు, వీరి బదులు వేరే వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళ ద్వారా వీళ్ళు డ్రైన్ అప్ అవుతుంటారు. మొత్తము శక్తినంతా వాళ్ళు లాగేస్తుంటారు.
అందుకని వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ కమ్యూనికేట్ చేయకుండా, మాట్లాడకుండా, ఈ ఫోన్లో మాట్లాడేది కానీ ఇవన్నీ. ఇప్పుడు నాది వృశ్చిక లగ్నం. ఆ వృశ్చిక లగ్నంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక రోజుకి దాదాపు 100 కాల్స్ 150 కాల్స్ మాట్లాడుతూనే ఉండాల్సి వస్తుంది. నేను ఫోన్ కాల్లోనే చెప్పాల్సి వస్తుంది, అపాయింట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఈ మూడవ భావం అనేది ఏంటంటే టెలికమ్యూనికేషన్. ఆ టెలికమ్యూనికేషన్ అనే భావమే ఇక్కడ మూడవ భావంగా మకరం రావడం వల్ల ఈ వృశ్చిక లగ్నము నాదైనా మీదైనా ఎవరిదైనా జీవితకాలము ఈ కమ్యూనికేట్ చేసే విషయంలో, ఇతరుల్ని అర్థం చేసుకునే విధంగా చేసే విషయంలో మొత్తం మా ఎనర్జీని అంతా పనంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడు. అయితే సాధ్యమైనంత వరకు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాను నేను. మిగిలిన సమయంలో సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దాన్ని నేను మళ్ళీ రీసెర్చ్ చేయాలి. ఆ ఎనర్జీని రీసెర్చ్ చేసుకుని నాకు అవసరమైనప్పుడు నేను దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. నేను ఉపయోగించే టెక్నిక్ అదే ఇది. చాలా మంది ఇది తెలియని వాళ్ళు, నా బతుకు అంతే, నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాల్సిందే, నేను కమ్యూనికేట్ చేస్తూ ఉండాల్సిందే. ఇప్పుడు కొంతమంది రిసెప్షనిస్టులుగా ఉంటారు, లేదా ఒక టెలికమ్యూనికేషన్ సెంటర్లో పనిచేస్తుంటారు. వాళ్ళకి చూడండి వృశ్చిక లగ్నం ఉంటుంది. వాళ్ళు వచ్చిన వారికంతా సమాధానం చెప్తూనే ఉండాల్సిందే. అప్పుడు వాళ్ళు పుట్టింది ఎందుకంటే వారి ఎనర్జీని పిప్పి చేసే వృత్తిలోను ప్రొఫెషన్లో జాయిన్ అవ్వడానికే సృష్టి అనేది ఏర్పాటు చేసి ఉంటుంది. ఇది మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం కర్మను రిలేట్ చేసి తెలుసుకున్నాం కాబట్టి ఓకే, మనం ఎలాగో మాట్లాడాల్సిందే, తప్పదు. కాబట్టి సమయం దొరికినప్పుడంతా మౌనంగా ఉందాం, సైలెంట్గా ఉందామని కానీ ఉంటే ఆ ఎనర్జీ రీఛార్జ్ అయ్యి మళ్ళీ సరైన సమయానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి టిప్స్ అనేవి ప్రతి ఒక్క లగ్నానికి ఉంటుంది. నెక్స్ట్ వేరే లగ్నం చెప్పండి. ఓకే గురువు గారు. సార్ ఒకే ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు సార్ ఒక్క మాట మాట్లాడచ్చా సార్? చెప్పండి. సార్ మీరు చెప్పారు కదా సార్, ఇరుగు వారు తర్వాత వచ్చి కనిష్ట సోదరులు అలా. ఒకవేళ బై ఛాన్స్ వృశ్చిక లగ్నంకి మకర వాళ్ళే స్పౌస్ అయినారనుకో, అప్పుడేం కథ సార్ వాళ్ళది? ఇంకా ఇదే మాదే ఉంటుంది ఇంకా ఘోరం కదా. ఏం చేసినా సాటిస్ఫై అవ్వరు. సాటిస్ఫై గారు వాళ్ళు మీ దగ్గర నుండి రోజంతా తెల్లవారుతో 4 గంటలు లేసి అన్ని పనులు చేసుకుని ఇక్కడ చేసి అక్కడ చేసి ఆ బట్టలు వేసి వృత్తికి అన్ని చేసి వండి పిల్లల్ని పంపించి మళ్ళీ అన్ని మీరేదో మీ యొక్క వర్క్ చేసుకుని అతను రాత్రి 11 గంటలకి ఇంట్లో పడుకునే సమయానికైనా కానీ అప్పుడు ఇంకొక పని చెప్తారు, ఇది ఒక్కటి చేసి పడుకుంటారు. అలాంటి అట్లా చెప్తే పర్వాలేదు సార్, విలువే లేకపోతే అది అంతే కదా. విలువ లేనప్పుడే కదా మీకు పనులు చెప్తారు. విలువ ఉంటే మీ పనులు వాళ్ళే చేసుకుంటారు కదా. కరెక్ట్ గా చెప్పారు సార్. ఓకేనా? నెక్స్ట్ చెప్పండి గురువు గారు. బాధకుడు ఉన్నాడా అండి డిఎన్ఏకి? బాధకుడు అనే కాన్సెప్ట్ బాధక స్థానం కాన్సెప్ట్ లేదు, లేకపోతే ఇంకొక నీచ స్థానం అని లేదు, ఉచ్చ స్థానం అని లేదు, లేదా ఉక్రి అని కానీ ఇవన్నీ ఏమీ లేవు. అవి మనం చెప్పాం. నీచానికి ఉక్రికి ఒక బాధకానికి అయితే చెప్పలేదు అంటున్నారు. బాధకానికి అయితే నేను చెప్తాను, ఇప్పుడే కావాలంటే చెప్పేస్తాను. బాధకం ఏం చేస్తుందంటే మనకు ఒక విషయము నచ్చినప్పుడు దానిని చేయకుండా దీని గురించి బాగా టార్చర్ పెట్టి అదేం పని చేస్తుందండి, అదేం చేయదండి, వదిలేయండి, దాని గురించి వద్దనేసి మీ దగ్గర బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళ రూట్లోకి తెప్పించుకునేస్తుంది ఇది బాధకం. ఉదాహరణకి తీసుకుందాము, ఇప్పుడు అదే కన్యాలగ్నమే అనుకుందాం. కన్యాలగ్నానికి బాధకాధిపతి గురువు ఎక్కడున్నారంటే 7వ స్థానంలో కానీ లేదా 7వ స్థానంలో ఉంటే లగ్నాన్ని చూస్తారనుకుందాం. ఇక్కడ గురువు అనే గ్రహము ఏ కారకత్వాన్ని గురించి చెప్తుంది? సంతానం గురించి చెప్తుంది. అయితే ఈ సంతానం ఏం చేస్తుందంటే ఈ కన్యా లగ్నానికి సంబంధించినటువంటి వారిని ఏ విధంగా మార్చుతుందంటే ఆమె కానీ అతను కానీ ఏ పని చేసినా వారికి ఇష్టమైన పనిని చేయనీయకుండా వీరు ఆ ఇష్టమైన పని నుండి బయటికి రావడానికి వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. తీరా చేసేస్తారు, చేసేసిన తర్వాత ఫెయిల్ అవుతారు. ఇది బాధకం చేసే పని. అంటే బాధకము ఏ క్యారెక్టర్ అయితే ఉందో ఆ బాధకం చెప్పే పనులు ఏమీ వినకుండా వీరికి మనసులోకి వచ్చినటువంటి విషయాలను మాత్రం చేస్తూ వెళితే ఈ బాధకం పనిచేయదు. ఇది మనం చెప్పే డిఎన్ఏ కాన్సెప్ట్.
కానీ బాధకుడి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది సార్. ఉండదు ఉండదు. మీలో మార్పు రానప్పుడు ఏం చేస్తాం? మీరు వాళ్ళ మాట వినకూడదు. మీ భర్త అనుకోండి, ఉదాహరణకి మీ భర్తే మీకు బాధకం అన్నప్పుడు, నేను ఇది చేస్తానండి, ఇది నేర్చుకుంటానండి, నేను బాగుపడతానంటే దాన్ని నేర్చుకొని ఏం ఉద్ధరిస్తావు? దానివల్ల ఏం ఉపయోగము? నీకు ఎంత వయసు ఇప్పుడు? ఇంత వయసుకి ఇది అవసరమా? దానికంటే ఇది చేసుకోవచ్చు కదా అనేసి మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తే ఆయన రూట్ లోకి మీరు మారిపోయినప్పుడు ఆ బాధకం పనిచేస్తా ఉంది. నేను మారను, నేను స్ట్రిక్ట్ గా ఇలాగే ఉండి నేను సాధించుకొని పోవాలని ఉంది, నాకు తెలిసిపోయింది నా యొక్క లక్ష్యం ఏమిటి, ఈ జన్మ లక్ష్యం ఏమిటి నాకు తెలుసు, నేను కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నాను అని కానీ మీలో మార్పు వచ్చినప్పుడు, ఆ మాట అనే బాధకం చెప్పే మాట వినకుండా ఉంటే బాధకము నోరు మూసుకొని గుమ్మని కూర్చుంటుంది, పని చేయదు. మనం ఛాన్స్ ఇస్తున్నాం బాధకానికి, మనం ఛాన్స్ ఇస్తాం నీచత్వానికి, మనం ఛాన్స్ ఇస్తున్నాం ఉత్సాహానికి. మనం ఛాన్స్ ఇయ్యనంత వరకు, ఇప్పుడు సూర్యుడు ఉచ్చ పొందాడు అనుకోండి, సూర్యుడు ఉచ్చ పొందితే ఆ ఇంట్లో నాన్న చనిపోతాడు త్వరగా. ఆ ఇంట్లో ఎవరైనా కానీ పెద్ద నాన్న అనే స్థానం అనేది ఖాళీ అయిపోతుంది. మరి ఎందుకు ఖాళీ చేస్తున్నాడు? ఉచ్చ పొందినట్టు సూర్యుడు. అప్పుడు ఏం చేయాలి? తండ్రి ప్రేమని పొందకుండా ఉండాలి. తండ్రి పట్ల వారికి ఉన్నట్టు ప్రేమ అనురాగాల్ని దూరంగా పెట్టాలి. టచ్ మీ నాట్ లాగా ఉంటే అతను బతుకుతాడు. ఎవరు? తగ్గించుకోవాలి, దూరంగా ఉండాలి, తగ్గించుకోవాలి, దూరంగా పెట్టేయాల. ఆయన ప్రేమ చూపిలేదనేసి మళ్ళీ ప్రేమ కోసం ప్రాకులాడకూడదు. ఎప్పుడైతే ప్రేమ కోసం ప్రాకులాడతారో, తండ్రి యొక్క ప్రేమ కోసము, సూర్యుడు ఉచ్చగా ఉన్నప్పుడు ఆ తండ్రిని దూరం చేసుకోవడానికి మీరు దగ్గర అవుతున్నారని అర్థం. ఈ విషయాల్ని మనం చెప్తాం, కానీ ఇది విధి అండి, తలరాత అండి, అది అంతే అండి, చనిపోవాల్సిందంటే అప్పుడు సూర్యుడు ఉచ్చగా ఉండి ఏం ప్రయోజనము? ఓకేనా? వేరే లగ్నం అడగండి. చాలా బాగా చెప్పారండి గురువు గారు, చాలా థ్యాంక్స్ అండి. తులా లగ్నం గురించి చెప్పరా గురు? తులా లగ్నానికి 4వ భావం. 4 అంటే ఎవరమ్మా? తల్లి. తల్లి ఎంతసేపు ఈ బిడ్డని దుర్గా గారు మీరే అన్మ్యూట్ చేసుకోవాలండి, మేమేం చేయలేము, మీరే అన్మ్యూట్ చేసుకోవాలా మీ ఫోన్ లో గానీ సిస్టమ్ లో గానీ. ఓకే గురువు గారు కంటిన్యూ. అంటే అన్మ్యూట్ చేయమని చాట్ లో పెట్టారు అందుకనేసి. ఓకే ఓకే, వాళ్ళకి చెప్పండి, తెలియకపోతే చెప్పండి. తులా లగ్నం అన్నారు. తులా లగ్నం నుంచి మకరం ఏమిటంటే 4వ భావం వచ్చి 4 అనేది మనకు తెలిసిపోయింది విషయం. 4 అనేది ఏమిటంటే తల్లి. పర్టికులర్ బంధుత్వాలకే మనం ప్రాధాన్యత ఇస్తాం. తల్లి ఈ తులా లగ్నానికి చెందినటువంటి వారు ఎన్ని చేసినా వారిని ససేమిరా అంగీకరించింది. ఒక డిగ్రీ చదివితే అందరూ పీజీ చేశారు, ఈ వయసుకి వాళ్ళు పీజీ చేసి ఉద్యోగాల్లో ఉన్నారు, నువ్వేంటి ఇలాగ ఉన్నావు అనేసి బూతులన్నీ తిట్టడం, తెల్లవారుతో లేకపోతే తిట్టడము, అరవడము. తల్లి ప్రేమ లోపల ఉన్నా కానీ దాన్ని ప్రదర్శించలేకపోవడం. తల్లి ప్రేమ ఉంటుంది, కాదంటలేదు, కానీ ఆ బిడ్డకి తల్లి అంటే ఒక భయం ఉంటుంది. మనము ఏమి చేసి నా తల్లిని తృప్తిపరచగలము, ఆమె సంతోషకరంగా నాతో మాట్లాడగలదు అన్న ఆలోచన పెరిగిపోతుంది. అంటే ఏంటి? ఇక్కడ కర్మభావము అనబడి కాలపురుషునికి 10వ భావంగా వచ్చే మకరము ఎప్పుడు పనిని కోరుకుంటూనే ఉంటుంది. పని చేయి సైలెంట్ గా కొంచెం కూర్చొనివ్వదు. ఆ తులా లగ్నానికి చెందినటువంటి వారి తల్లి ఒక టాస్క్ తర్వాత ఇంకొక టాస్క్. అంటే ఏమిటి? టాస్క్ తర్వాత టాస్క్ ఇస్తానే ఉంటుంది, వర్క్ ఇస్తూనే ఉంటుంది. రాత్రిలో పడుకునేటప్పుడు ఇది ఒకటి చేసి పడుకో అంటుంది. తెల్లవారితో లేసిందే ఇది చేయాలి నువ్వు అని ముందుగానే వర్క్ వచ్చేసి నిద్రపుస్తుంది బిడ్డని. అలాంటి పరిస్థితి ఈ మకరము అనేది ఏ యొక్క లగ్నానికి ఎన్నవ భావంగా వచ్చినా ఆ భావానికి సంబంధించినటువంటి బంధుత్వానికి ఖచ్చితంగా ఇచ్చేసి ఉంటాడు భగవంతుని యొక్క విధి నిర్వహణలో. అందువల్ల ఏమిటంటే అప్పుడు దాన్ని మనం ఎలా సాటిస్ఫై చేయాలి అనేది మనం డిస్కస్ చేస్తున్న విషయం. అప్పుడు తల్లి ఎంత చేసినా కానీ ఒక టాస్క్ కంప్లీట్ అయిందే, ఇంకొక టాస్క్ రెడీగా ఉంది. ఇక్కడికి వెళ్ళొచ్చావు కదా, నువ్వు రేషన్కి వెళ్ళి తీసుకొచ్చేసేది కదా, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ పప్పు ఉప్పెత్తుకెళ్ళి పిండి మరలో వేసేసి ఆడించుకోరా. ఆ తర్వాత వచ్చి సైకిల్ తీసుకెళ్లి అక్కడ వెళ్ళి ఇంకొక పని కంప్లీట్ చేసుకురా. ఆ తర్వాత అక్కడ నుంచి అక్కడికి అలాగే వెళ్ళి వాళ్ళ డబ్బులు ఇవ్వాలి, నాకు తీసుకొచ్చి ఇవ్వు. ఇలాగ 1 టాస్క్ తర్వాత ఒక టాస్క్ మళ్ళీ 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 ఇచ్చినప్పుడు ఆ బిడ్డలో ఎలాంటి విపరీతమైనటువంటి మనోవేదన ఉంటుంది, దానికి గురి అవుతుంటారు. అప్పుడు ఎవరు మారాలి? ఇక్కడ తల్లే మారాలి, మనం మారేదానికి లేదు.
కాబట్టి అలాంటి తల్లులు ఎవరైనా ఈ వీడియోలు వింటుంటే ఖచ్చితంగా తులా లగ్నంలో పుట్టినటువంటి బిడ్డలు మీకుంటే వారిని టార్చర్ గురి చేయకండి, సాటిస్ఫై అవ్వండి. అప్పుడు వాళ్ళు మీ పట్ల ప్రేమ అనురాగాల్ని పెంచుకుంటారు. తల్లిలోనే మార్పు రావాలి. తల్లి ఎట్టి పరిస్థితుల్లో మారదు. ఎందుకంటే విలన్ మారిపోతే ఎలాగండి, సినిమా ఫెయిల్ అయిపోతుంది. అలాగా మకర లగ్నము అనబడే భావం ఏదైతే వస్తుందో ఆ భావానికి చెందిన క్యారెక్టర్ జీవితంలో మారనే మారరు. ఇది ఎలాగంటే ఇంక మనం తప్పదు విధి అనేసి అనుభవిస్తూనే ఉన్నారు కొంతమంది. కొంతమంది వారికి దూరంగా వెళ్ళి జీవిస్తున్నారు. ఈ రెండే ఆప్షన్స్. నెక్స్ట్ అడగండి. 200% చెప్పారండి. అవును సార్ కుంభభావం గురించి చెప్పండి. కుంభానికి ఎన్నవ భావంగా వస్తుందండి? మకరం 12వ భావం. 12వ భావంగా వస్తుంది. 12వ భావం ఏం చెప్తుంది మనకు? జనరల్ గానే తల్లికి నాన్నకు తల్లి భావాల గురించి చెప్తుంది. బంధుత్వాలు అయితే ఇంతే. ఏమేమి వస్తాయి? తల్లి 4వ భావం అయితే 4 నుండి 9 12వ భావం, 9 తండ్రి అయితే 9 నుండి 4 తల్లి. అంటే ఈ రెండు పరంపరలో తాతగా రావచ్చు లేదా అమ్మమ్మగా రావచ్చు. ఇట్లాగా మనం తీసుకున్నట్లయితే తాతగా కానీ అవ్వగా కానీ తీసుకున్నట్లయితే వాళ్ళ నుండి డ్రైన్ అప్ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ 12వ భావము అనేది మనం సుఖించే స్థానం కదా, పడక స్థానం కదా. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు పడుకునే స్థానమైనా కావచ్చు, లేదా సింగిల్ గా బ్యాచిలర్స్ గా ఉండే పడుకునే స్థానమైనా కావచ్చు. ఆ స్థానము మీకు జీవితంలో పొసగదు. పొసగదంటే ఏంటి అర్థం అంటే, మీరు ఒక పరుపు మీద ఇంకొక పరుపు మీద ఇంకొక పరుపు వేసుకుని పడుకున్నా మీకు ఎలా ఉండాలంటే పక్కన ఎవరు ఉండకుండా ఉండాలని కోరుకుంటారు. ఆ పడక ఏం చేస్తుందంటే వేరే వాళ్ళని ఎంటర్ చేయనివ్వదు. మీ వరకే పడుకో, నీకు సుఖం ఇస్తానంటుంది. లేదండి నాకు పెళ్ళయింది, నేను భార్యని పడుకోబెట్టుకునంటే నేను ఒప్పుకోనంటు. కావాలంటే ఎంతమంది ప్రపంచంలో కుంభలగ్నంలో పుట్టినటువంటి వారు ఉండని అవసరానికి మాత్రమే ఆ బెడ్ ఉపయోగిస్తుంటారు. అవసరం తీరిన తర్వాత ఒకరినే అలో చేస్తుంది, లేకపోతే ఆ బెడ్ పక్కన ఎత్తి పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఆ స్థానం ఇస్తుంది. ఇలాగది దానికి కావాల్సిన దాన్ని తన నుండి లాక్కుంటుంది, అంతేగాని మనకంటూ ఏమి ఇవ్వదు. అదేవిధంగా తల్లికి తండ్రి పరంపర నుండి కానీ, అలాగే తండ్రికి తల్లి పరంపర నుండి కానీ ఇలాంటి ఒక పిండి చేసేటట్టుగా, పిప్పి చేసేటట్లుగా, డ్రైన్ చేసేటట్టుగా ఒక టాస్క్ తర్వాత ఇంకో టాస్క్ ని అందించే విధంగానే వాళ్ళ నుండి మనకి అన్ని విషయాలు కూడా కనెక్ట్ అవుతూనే ఉంటాయి. అదే విధంగా 12వ భావం ఇతర దేశాల్లో నివాసము అని కూడా మనం చెప్పుకుంటుంటాం. ఇతర దేశాల్లో నివాసము అన్నప్పుడు ఈ ఇతర దేశాల్లో నివాసము అక్కడికి వెళ్తే ఈ కుంభలగ్నానికి చెందినటువంటి వాళ్ళు పర్టికులర్ గా నేను చెప్పేది, ఆ దేశాలు మిమ్మల్ని డ్రైన్ అప్ చేస్తాయి. అక్కడ పోయి కష్టపడాల్సిందే. ఆ దేశమే మిమ్మల్ని, మీ ఎనర్జీని మొత్తం జుర్రేస్తుంది. ఎవరైనా కుంభలగ్నానికి చెందినటువంటి వారు అక్కడికి వెళ్ళి కష్టపడకుండా హ్యాపీగా బతుకుతున్నామని చెప్పండి చూద్దాం. ఆ దేశ పరిస్థితి 12వ భావంగా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అప్పుడు వీళ్ళేమంటారు, హాస్పిటలైజేషన్ కూడా కుంభలగ్నానికి ఒకదానికి ఒక చిన్న విషయానికి వెళ్తే ఆ హాస్పిటలైజేషన్ అయినప్పుడు అక్కడ ఆ యొక్క పరిస్థితులు ఏం చేస్తాయంటే వాడిని అక్కడే పర్మనెంట్ గా ఉంచుకొని వాడి నుంచి మొత్తం లాగేస్తాయి. అది ఫీజు రూపంలో కావచ్చు, శరీర బడలికల రూపంలో కావచ్చు, మొత్తం వీక్ చేసి ఒక స్కల్ లాగా బయటికి పంపిస్తాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా తీసుకొని డీకోడ్ చేస్తున్నాం. ఇలాగా నెక్స్ట్ టైం కూడా మీరు జూమ్ మీటింగ్ కి వచ్చినప్పుడు ఒక లగ్నాన్ని మనం తీసుకొని ఇంకొక లగ్నంతో ఏ విధంగా కనెక్ట్ చేయాలో కూడా చూడొచ్చు. చెప్పండి గురుగారు. ఈ కుంభలగ్నం వాళ్ళు పని చేస్తున్న దగ్గర ఎంత పని చేసినా కూడా వాళ్ళకి గుర్తింపు రావట్లేదు సార్. చాలా మంది జాతకాలు నేను అబ్జర్వ్ చేసిన. అసలు పాపం వాళ్ళు నానా చాకరీ పడుతున్నా కూడా ఇంతే అండి. వీళ్ళపై నేను వీళ్ళని ఎట్లా నిరసించవచ్చంటే పూర్వమంతా కూడాను ఈ కుంభలగ్నానికి చెందినటువంటి వారే రాజుల దగ్గర భటులుగా ఉండేవారు. ఎందుకంటే 30 రూపాయలు ఇస్తే చాలు వీళ్ళకి 30 రోజుల పనిని చాలా సిన్సియర్గా చేస్తారు. అంటే అర్థం ఏంటి, అలాంటి తత్వం వీళ్ళకి ఉందని వాళ్ళు తెలుసుకునే ముందుగా వీళ్ళని బానిసలాగా ఆడ పెట్టుకొని
చాలు 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 అనేసి వీళ్ళు తృప్తి పడతారు. నా మీద భలే నమ్మకం అండి మా బాస్ కి అనేసి పెగ్గికి చెప్పుకొని తిరుగుతుంటారు, కానీ వీరి జీవితం ఇలా నాశనం అయిపోతుందని మాత్రం ఏ రోజు ఆలోచించు. ఇలాంటి లేదు పరిస్థితులు సార్, ఖచ్చితంగా ఇలాగే పనిచేస్తున్నారు సార్. ఎంత చెప్పినా కూడా వాళ్ళకి ఉన్నతి లేదు సార్ లైఫ్ లో. వినరు వినరు. గుడ్డు అది చక్కెర చేస్తున్నారు. అంతే, థ్యాంక్ యూ వాళ్ళు సార్. బానిసలాగా కుంభలగ్నం చేయాల్సింది. వాళ్ళని భార్యను వెళ్ళనివ్వకూడదండి దీనికి పరిష్కారం. వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఈ కుంభలగ్నం వాళ్ళు ఏం చేస్తారంటే మొదట రోజు పనిలో చేరిన తర్వాత కానీ వాళ్ళు నలుగురు ఎక్కువ పనిని మంది ఒకరే భార్య చేస్తారు. వెళ్తారండి. అట్లా కాదండి, నేను చెప్పేది వినండి. ఆ, చెప్పండి. కుంభలగ్నం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చోట పనికి వెళ్ళినప్పుడు మీకు ఎంత పని ఇస్తారో ఆ పనిని మాత్రమే చేసేసి రావాలి. కానీ వీళ్ళని ఎదుటి వారిని మెప్పించాలని ఏం చేస్తారంటే మొదట జాయిన్ అయిన రోజు నుంచి ఒక వారం రోజుల పాటు లేదా 2 రోజుల పాటు 3 రోజుల పాటు ఒకరు చేయవలసిన పని కాదు అది, నలుగురు చేయవలసిన పనిని వీళ్ళు ఒకరే చేసేసి వాళ్ళు మెప్పిస్తారు. అదే అందుబాటుగా తీసుకుని ఎదుటి వాళ్ళు ఏం చేస్తారంటే మొదట బాగా చేసావు కదా నువ్వు, నలుగురు పని ఒకడే చేశావు, ఇప్పుడు ఎందుకు నువ్వు తగ్గుతావు అన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకి రాకూడదని వీళ్ళు నిరంతరం కష్టపడుతూనే ఉంటారని చెప్తున్నాను. అవును సార్, ఎగ్జాక్ట్లీ. అవునండి. మెప్పు అందువల్ల మెప్పు వీళ్ళు గురించి నష్టపోతున్నారు. అవసరానికి మించి పని మెప్పు చేస్తున్నారు సార్ కొరకు. వీళ్ళందరూ కూడా. అది నేను చెప్పేది. ఓకేనా? ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ఓకేనండి. నెక్స్ట్ ఏదైనా డౌట్ ఉందా? వీళ్ళు చాట్ పెడతాన్నారు, వాళ్ళకి తెలియలేదేమో. గురూజీ ధనుర్లగ్నం చెప్పండి అని పెట్టారు గురువు గారు. ఓకే, ధనుర్లగ్నం. అవును గురువు గారు. ధనుర్లగ్నం అనేది, ధనుర్లగ్నానికి 2వ భావం ఏంటంటే మకరం. 2వ భావం అనేది నోరు. వీరు కొంతమంది జ్యోతిష్యులుగా ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాల్సింది. ఎంత మాట్లాడినా కానీ ఇంకొంచెం మాట్లాడండి, ఇంకొంచెం మాట్లాడండి, ఇంకొంచెం చెప్పండి. లేదండి మీరు 20 నిమిషాలు సరిపోదండి, కొంచెం ఇంకేమో ఉంటే చెప్పండి. ఇట్లాగా వాళ్ళు యాంకర్స్ గా కావచ్చు, టీచర్స్ గా కావచ్చు, నోటి ద్వారా వారి జీవనాన్ని కొనసాగించే వాళ్ళు ఎవరున్నా కానీ వీరికి వెరీ డేంజర్ ఎక్కడుందంటే మకరమే ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా తప్పదు జీవనోపాధి కొరకు మెయిన్ గా యాంకర్లుగా గాను, ఉపన్యాసకులుగా గాను, లేదా టీచర్లుగా గాను, ఇలా జ్యోతిష్యులుగా గాను ఇట్లాగా మనము ఉంటాం. అలాంటప్పుడు దాన్ని ఎంతవరకు లిమిట్ చేసుకోవాలి. మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ క్లయింట్స్ మన దగ్గర నుండి 1000 రూపాయలు ఇస్తే దానికి 2000 రూపాయలు అర్హత కలిగినటువంటి సమాచారాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేనైతే ఫీజు 3500 రూపాయలు తీసుకుంటాను. తీసుకున్నప్పుడు దానికి నేను 10,000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయల వర్త కలిగిన సమాచారాన్ని ఇస్తున్నాను. అది మన ప్రజలకు తెలీదు. నా దగ్గర ఒకసారి జాతకం చెప్పించుకుంటే చాలు, మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ దగ్గర ఎవరి దగ్గరైనా కానీ జాతకం చెప్పించుకుంటే చాలు, వారి జీవితంలో బాగుపడిపోతారు. ఏమి చేయాలా, ఏమి చేయకూడదు, ఇది చేయకండి, ఇది చేయండి, మీరు వెనక్కి తిరిగి చూడరు, ముందుకే వెళ్తారు, ప్రయాణిస్తారని చెప్పి మనం వాళ్ళు గైడ్ చేసినప్పుడు ఆ గైడ్ లైన్స్ కోసము 1,00,000 రూపాయలతో సమానమైనటువంటి వేతనం మనకి ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ మనం తీసుకునే తక్కువ ఫీజులే. కానీ ఈ రోజుల్లో ఏమీ చెప్పకుండా వాళ్ళు 5,000, 6,000, 11,000, 12,000 కూడా తీసుకుంటున్నారు ఫీజులు. కానీ వాళ్ళు చెప్పేది ఏమిటంటే ప్రిడిక్షన్. ఆ విధంగా ఆ ప్రిడిక్షన్ ఎంత సేపు చెప్తారంటే ఒక జాతకాన్ని 1 గంట 2 గంటల సేపు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారికి ఈ ధనుసు రాశి దాన్ని కనెక్ట్ అయిపోయిందంటే వారికి ఆయుక్షీణం కూడా సంభవించడానికి అవకాశం ఉంటుంది, అంటే డ్రైన్ అప్ అవుతారు. అదేవిధంగా ధనుర్లగ్నానికి చెందినటువంటి వారికి వాళ్ళ యొక్క అమ్మకు అన్న పెద్ద మేనమామ 2వ భావం కిందికి రావడం అనేది జరుగుతుంది. 2వ భావం అనేది కళ్ళు కిందికి వస్తుంది, అలాగే నోరు భాగం ఏర్పడుతుంది. ఇక శరీర భాగాల్లో మనకు ఏ విధంగానైతే 2వ భావంతో కనెక్ట్ అవుతుందో అవన్నీ కూడా డ్రైన్ అప్ అవ్వడము, ఎనర్జీని అవి ఎక్కువగా స్ట్రైన్ చేసి తీసుకోవడం అనేది చేస్తాయి అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్. ఓకే గురువు గారు, ఇంకా 8 మినిట్స్ ఉంది. 8 మినిట్స్ తర్వాత సెషన్ క్లోజ్ చేసేస్తాను. మీకు ఏదైనా ఇంతలో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు ఈ పద్ధతి చాలా బాగా అర్థమవుతుందండి గురువు గారు. ఇది మేము క్వశ్చన్స్ వేయాలి. ఇప్పుడు ఈ రోజు నేను క్వశ్చన్ మచ్చుకి తీసుకొచ్చి మీ ముందర పెట్టాను. నెక్స్ట్ టైంకి వచ్చినప్పుడు ఈ టాపిక్ మీద మనం మాట్లాడదాము అనేసి మన యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ గ్రూప్ లో దాదాపు ఒక 58-60 మంది ఉన్నారు అనుకుందాం. అలాంటప్పుడు మీరంతా మాట్లాడుకోవాలి. మీ ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, ఇలాగ మనం నెక్స్ట్ టైంకి
మనము ఇలాగా అడుగుదాం గురువు గారిని, దాని మీద మనకి ఒక తప్పకుండా. అవగాహన వస్తుందని మీలో ఒక ఇది ఉండాలా. మీరు ఒకరికొకరు పట్టించుకోకుండా ఉంటే ఏ విషయం తెలియదు. కాబట్టి ఇలాంటి టాపిక్స్ మనము రోజు గాని వచ్చినప్పుడల్లా గానీ ఇలా మాట్లాడగలిగితే, మనం ఆల్రెడీ చెప్పేస్తున్నాను ఈ విషయాలన్నీ కూడా. నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో చెప్పాను, తర్వాత వచ్చి మన ఆడియో క్లాసులో చెప్పాను. కానీ అక్కడ విని లేకపోతే చూడడం వల్ల కంటే కూడాను మనం డైరెక్ట్ గా డిస్కస్ చేయడం వల్ల ఆ కరెంట్ టైంలో మీకు కొన్ని విషయాలు రైజ్ అవుతాయి. ఓ ఇప్పుడు మన క్వశ్చన్ అడిగినారు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చినప్పుడు మీ దగ్గర ఉండే సమాచారము రెండు కోయిన్సిడ్ అవుతాయి. అప్పుడు అది కరెక్ట్ అయినటువంటి ప్రూఫ్ అన్నమాట. ఓకేనా? అవునండి గురువు గారు, థ్యాంక్ యూ. ఏమనంటే అడగండి. సార్ ఇదే విధంగా ఇంతకుముందు మేషరాశి ఏ భావం అవుతుందో ఏ లగ్నానికైనా సరే అది పనికి రాకుండా పోతుందని కూడా చెప్పారు ఒకసారి. అవును 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 అవును. మేషరాశి, మేష లగ్నము. మేషం అనేది ఏమిటంటే ఏమవుతుందంటే కాలపురుషునికి 1వ భావం. ఈ కాలపురుషునికి 1వ భావం అనేది తన స్వ సంతోషం కొరకు ఉపయోగపడదు, తన కొరకు తనకు ఉపయోగపడదు అని చెప్పాం. ఇప్పుడు మన ముఖము మనం చూడలేము, ఒక అద్దాన్ని ఉపయోగించి మాత్రమే చూడగలం. లేదు ఇతరులు మన ముఖంలో ఈ గాయం ఉంది, నీకు ఇలాగా హెయిర్స్ ఉన్నాయి, ఇలాగ పళ్ళు ఉన్నాయి అని చెప్తేనే మనకు తెలుస్తుంది, కానీ అర్థం అనే ఆధారం లేకపోతే చెప్పలేం. కాబట్టి అందుకని శంకస్తకము అవేన వశంతే సప్త బహవే అంటారు. సప్త బహవే అంటే ఏంటంటే 7 రంధ్రములు కలిగినటువంటి ఈ ముఖములో ఉన్నటువంటి వాటిని నీవుగా చూడలేవు అని అర్థం. అంటే 9 గ్రహాలలో 7 గ్రహాలు మన ముఖంలోనే ఉన్నాయి, మిగిలిన 2 గ్రహాలు మనకు మర్మావయ స్థానాల్లో ఉన్నాయి, అది మనకి చూపించము, మనం కనబడదు కాబట్టి అది వదిలేస్తాం. సప్త బహవే అంటే బయటికి 7 గ్రహాలు 7 యొక్క భాగాలు మాత్రమే కనబడతాయని. ఈ 7టిని నువ్వు చూడలేవు. అందులో మెయిన్ గా ఏంటంటే కాలపురుషునికి హెడ్డే మెయిన్ కాబట్టి నీకు అది ఉపయోగపడదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఈ మేషం అనేది కాలపురుషునికి సంబంధించినటువంటి 1వ భావం కాబట్టి అది ఇతరులకి ఉపయోగపడేటట్టుగానే మీరు చేస్తారు. కాబట్టి ఒకవేళ మీరు వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి మీ యొక్క ప్రాపర్టీని, మీ యొక్క అందచందాలని చూసుకోవచ్చు. దేని ద్వారా అంటే అద్దము ద్వారా మాత్రమే మీరు ప్రతిబింబం చేయబడతారు. ఇతరులు మీ గురించి చెప్తేనే మీరు తెలుసుకోగలుగుతారు మీ ముఖంలో ఉన్న విషయాల్ని. కాబట్టి మీది మీకు ఉపయోగపడదు అనేదే ఈ మేషం యొక్క గూఢార్థం. ఓకేనా? అందుకని మేషము అది యూజ్లెస్, పర్సనల్ గా యూజ్లెస్. అప్పుడు మేషము ఏ భావముగా వచ్చినా కాలపురుషునికి, మీ లగ్నం ఏదైనా కానీ మేషం 1 కాబట్టి కాలపురుషునికి మీ లగ్నం నుంచి ఎన్నో భావంగా మేషం వచ్చినా గానీ ఆ భావానికి సంబంధించిన బంధుత్వాలు మీకు ఉపయోగపడరు, ఆ భావానికి సంబంధించిన విషయాలు కూడా మీకు పెద్దగా ఉపయోగపడవు. అందుకని గురువు గారు సప్తమైన అంతేనండి? ఏదైనా అంతే. ఇప్పుడు మీది తులా లగ్నము అనుకుంటే తులా లగ్నంలో 7వ భావం వచ్చి మేషము. అప్పుడు తులా లగ్నానికి 7వ భావం మేషం అయినప్పుడు మీరు ఎంత ప్రేమని పంచుతారంటే మీ భాగస్వామి మీదకి, ప్రపంచంలో ఎవరిని అంతగా ప్రేమించి ఉండరు, సర్వస్వము మీరే అని అనుకుంటారు. కానీ అంతే ప్రేమ, అంతే క్వాంటిటీ, అంతే క్వాలిటీతో కూడినటువంటి ప్రేమ, అనురాగాలు ఆ భాగస్వామి నుండి ఈ తులా లగ్నం వారు ఎప్పటికీ పొందలేరు. ఏదో ఒక డిస్ప్యూట్స్ ఉంటేనే ఉంటుంది. అందుకని ఈ జన్మకి ఇంతే, నేను తులా లగ్నంలో పుట్టిపోయినాను, మేషభావం అనేది 7వ భావంగా వచ్చింది నా భాగస్వామి, ఆ భాగస్వామి నుంచి నా రిటర్న్ గిఫ్ట్స్ రావు, నేను ఎంత అభిమానాన్ని, పాశాన్ని, ప్రేమని, అనురాగాన్ని పంచినా నేను పంచాల్సిందే, తిరిగి రావు. అదేవిధంగా 2వ సంతానం నుండి కూడా రాదు. 2వ సంతానం ఎవరంటే 7వ భావం. అలాగే అమ్మమ్మ కుటుంబం నుండి కూడా రాదు, అలాంటిదే జరుగుతుంది. 7వ భావం ఏది కనెక్ట్. అలాగే మీ పెద్దనాన్న కుటుంబం నుంచి కూడా రాదు, 7వ భావం పెద్దనాన్న. అలాగా ఈ 7వ భావం అనేది తులా లగ్నానికి మేషము రావడం వల్ల ఈ పబ్లిక్ కి మీరు సహాయం చేస్తారు, కానీ అందరు తీసుకుని మీ చేతిలోకే మళ్ళీ నిప్పుని తెచ్చి పెడతారు. ఇచ్చింది మన అమృతము, వాళ్ళు పెట్టేది మనకు విషం పెట్టేస్తారు. కాబట్టి ఇది తెలుసుకుని మనం ఎందుకు వాళ్ళకి అంత చేయాలి, మనం ఎంత ఇచ్చినా మన దగ్గర రాదు. అలాంటప్పుడు మనం పంచాల్సింది లిమిటెడ్ గా పంచుకుంటా పోతే తర్వాత కాలంలో నేను చేశాను, అంత చేశానని బాధపడి
మనము కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ రహస్యాలు మనకి తెలిసిపోతాయి, ముందుగానే తెలుసుకుని ఇలాగ ప్రవర్తిస్తాము, బాధపడకుండా జీవితాన్ని కొనసాగిద్దామన్న ఆలోచన ఉంటుందన్నమాట. ఓకేనా? చాలా గొప్పగా చెప్పారండి గురువు గారు. నమస్తే అండి. ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయండి? వృషభ లగ్నం చెప్తారా గురు? వృషభ లగ్నం. వృషభ లగ్నానికి ఎన్నో భావము? 9వ భావం కదా. 9 అంటే ఎవరు? నాన్న కదా, భాగస్వామి యొక్క కనిష్ట సహోదరులు. అంటే ఈ వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి వాళ్ళ నాన్న పరమ ఏమంటారు దీన్ని, పని రాక్షసుడిగా ఉంటాడు. ఎలా పని రాక్షసుడిగా అంటే ఎంత పనైనా చేయని ఆ యొక్క వృషభ లగ్నానికి చెందిన అమ్మాయి దగ్గర కానీ, లేదా స్టక్ అయిపోయింది, మాటలు వినిపిస్తున్నాయి గురువు గారు, మాట్లాడేసేయండి, ఇంకా 1 మినిట్ ఉంది. ఓకే. వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి 9వ భావం తండ్రి కాబట్టి ఆ తండ్రి ఆ వృషభ లగ్నానికి చెందిన వారు ఎన్ని చేసినా గానీ టాస్క్ ఇన్కంప్లీట్, ఇంకొక టాస్క్ చెయ్యి, ఇంకా బాగా సంపాదించాలి, ఇంకా గొప్ప స్థాయికి రావాలని అంటూనే ఉంటారు. అంటే గురువు గారు మకరం అనేది అయిపోయిందా? అయిపోయింది. 1 మినిట్ మకరం అనేది ఇక్కడ వేరే వాళ్ళు మకరం వచ్చి అనేది ఒక చాట్ చేస్తున్నారు. వెరీ ట్రూ స్వామి, నాది మేష లగ్నము, ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ సజెషన్స్, ఐఎమ్ హ్యాపీ స్వామి అన్నారు. వెరీ గుడ్. ఓకే. ఈ యొక్క వృషభ లగ్నానికి చెందినటువంటి వారు ఎవరైనా ఉన్నా కానీ వారి తండ్రి నుండి సాటిస్ఫాక్షన్ అనేది ఆ తండ్రికి రానియకుండా వీళ్ళు ఎన్ని చేసినా ఆయన పడడు, సంతోషపడడు, ఇంకా చేయాలి అని ఈ వృషభ లగ్నానికి చెందినటువంటి వారిని డ్రైన్ అప్ చేస్తుంటారు. ఒకే ఒక్క కాన్సెప్ట్ అండి మీరు తెలుసుకోవాల్సింది, ఈ మకర లగ్నం ఏ భావంగా వచ్చినా, ఏ బంధుత్వంగా వచ్చినా వారి దగ్గర మీరు ఎంత పని చేసినా వారు మాత్రం సంతోషపడరు, సంతృప్తి పడరు. ఇంకా టాస్క్ కంప్లీట్ కాలేదని ఇంకొక టాస్క్ ని రెడీగా పెట్టేసి దీన్ని చేయాల్సింది ఉందండి, మీరు ఇప్పటికీ ఏం అలసిపోయినావు, ఏం కొంపలు మునిగిపోయిందని వెళ్ళిపోతున్నావు, పని కంప్లీట్ చేసుకొని ఇంకా చెయ్యి, ఏం నిద్రపోలేదా, లేదా